మూర్తి గారు నమస్కారం అండి. ధన్యవాదాలు నన్ను మాట్లాడమని బాధ్యత ఇచ్చినందుకు. అలాగే మల్లికార్జున్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, పాత్రికేయులు, గుంటూరు నగర వాసులకు, ప్రముఖులకు అందరికీ కూడా నా నమస్కారాలండి. ఎకానమీ అనేసరికి మన దేశానికి ఎకానమీ అనేసరికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కొద్దో గొప్ప అవగాహన ఉండి తీరుతుంది. వాళ్ళ కుటుంబ విషయాల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ సమాజం దగ్గర నుంచి అలాగే దేశము ప్రపంచం గురించి కొద్దో గొప్ప ఐడియా ఉండి ఉంటుంది. నేనేదో చాలా మీకు ఏమీ తెలియనటువంటి విషయాలు చెప్తున్నాను నేను అనుకోవట్లేదు. మనం కలిసి చర్చించుకుందాం. నాకు తెలిసిన విషయాలు కొన్ని 4 మీ ముందర ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. మూర్తి గారు నేను ఏం చర్చించుకున్నామంటే, బహుశా ఈ రోజు మనం అంత కంటెంట్ ఒకటే రోజు పెట్టి చాలా కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ రోజు మనం దీనికి సంబంధించిన చరిత్ర, నేపథ్యము, తర్వాత బ్రాడ్గా ఆవిడ ఎటువంటి, మన ఫైనాన్స్ మినిస్టర్ ఎటువంటి రంగాలకు సంబంధించి ఎటువంటి కేటాయింపులు చేశారు, ఎటువంటి పాలసీల గురించి ఆవిడ ఆలోచించారు, వీటన్నిటి గురించి ఈరోజు కొంత చర్చించామంటే వచ్చేసారి ట్యాక్సెస్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. డైరెక్ట్ ట్యాక్సెస్ అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, వీటికి సంబంధించిన విషయాలు స్పెసిఫిక్గా మనం వచ్చే ప్రోగ్రాంలో మనం చర్చించుకోవచ్చు అని ఒక సంకల్పంతో అలా మనం ప్లాన్ చేశాం దీన్ని. మొట్టమొదటి చూస్తే కనుక మన భారత సంస్కృతి అన్నది ధనాన్ని అలాగే లక్ష్మిని పూజించేటువంటి సంస్కృతి మనది. అంటే వెల్త్ క్రియేషన్ మీద మనం చాలా దానికి ఫోకస్ ఇచ్చినటువంటి సంస్కృతి మనది. అందుకనే మనకు అష్టలక్ష్ములు అంటాం మనం. లక్ష్మీ అమ్మవారి అంటే ఒక లక్ష్మే కాదు, అష్టలక్ష్ములు అంటే ఎన్నో విధాలుగా మనం ఈ ధనాన్ని, తర్వాత మన సంపదను మనం ఒక దేవతగా చూసేటువంటి సంస్కృతి మనది. బంగారాన్ని మనం శుక్రవారం రోజు అమ్మం, మనం అది ఒక దేవతగా, లక్ష్మీదేవిగా మనం భావిస్తాం. ఇటువంటివి ఎన్నో దాంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మన సంస్కృతిలో మనం ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి వెల్త్ క్రియేటర్స్గా ఉన్నాం. కాబట్టి సోనేకి చిడియా అని చెప్పి వాళ్ళు పాశ్చాత్యులు వచ్చి మన దేశం మీద దాడి ఎందుకు చేశారంటే, మనం ఎప్పుడూ కంటిన్యూస్గా మనం దాన్ని వెల్త్ క్రియేషన్లోనే ఉండినాం. మనం చూస్తే కనుక మన యాంగస్ మాడిసన్ అని చెప్పేసి ఒక ఎకానమిస్ట్ గత 2000 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ ఎలా ఉండింది అని చెప్పి ఆయన రీసెర్చ్ చేసి ఆయన పేపర్స్ ప్రజెంట్ చేశారు. ఆయన అంచనా ప్రకారము రమారమి ఇస్లామిక్ ఇన్వేషన్ జరగనంత వరకు కూడా భారతదేశము, చైనా ఒక శతకం వాళ్ళు మనకంటే ముందర ఉంటే నెక్స్ట్ సెంచరీ మనం వాళ్ళకంటే ముందర, ఇలా రమారమి ఇద్దరూ కలిసి 30 నుంచి 33% తలా ఒక్కొక్క దేశము ప్రపంచ ఎకానమీని శాసించాం మనం. అంటే ఇద్దరూ కలిపి రమారమి 60 నుంచి 65% ప్రపంచంలో ఉన్నటువంటి ఎకానమీకి అంతా కూడాను మనమే వారసులుగా ఉండినాం అప్పటి వరకు. ఇస్లామిక్ ఇన్వేషన్స్ వచ్చిన తర్వాత కూడా మొఘల్ రాజ్యంలో నిర్దాక్షిణ్యంగా కొల్లగొట్టి మన మొత్తం వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసినా కానీ కూడా అప్పటికి కూడా మనం 15-16% ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఎకానమీలో మనం ఉండినాం. బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా మనం అంతటి స్థాయిలో ఉండినాం. మనం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన 100 సంవత్సరాలలో మనము 1% కంటే 1% కంటే కింద పడిపోయాం. మన చరిత్రలో వెల్త్ క్రియేషన్ అన్నది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కొల్లగొట్టారు. ఈ నేపథ్యం మనకు ఎందుకు కావాలంటే కనుక, తర్వాత మనకు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడాను సోషలిజం ముసుగున వెల్త్ క్రియేషన్ని మనం విస్మరించాము. ఎవరు ధనాన్ని సేకరిస్తున్నారో వాళ్ళని బూతుగా చిత్రీకరించడము, అలాగే సంక్షేమ పథకాల పేరిట లేని ఆస్తులను మనం పంచడం మొదలు పెట్టాం. ఏదో మనం మన సంపదను పంచుతున్నాం అనుకుంటున్నాం, కానీ సంపద కాదు, మన పేదరికాన్ని పంచాం మనం. అది మనకు వచ్చినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ నేపథ్యం అర్థం చేసుకుంటే కనుక మనం బడ్జెట్లో మనం మాట్లాడబోయే విషయాల్లో ఎందుకు దీంట్లో ఆవిడ చెప్పినటువంటి విషయాలు కొన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎందుకు కొన్ని విషయాలు ఇంకొంత మేర ఆవిడ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుందో, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అందుకని ఫస్ట్ మన సాంస్కృతికంగా మనం ఏంటి అని అర్థం చేసుకోవాలి. అలాగే మనం చూస్తే కనుక ఆచార్య చాణక్యులు ఆయన రాసినటువంటి అర్థశాస్త్రంలో ఆయన చాలా పెద్ద పీట దేనికి ఇచ్చారంటే ఇదే
మళ్ళీ దేశానికి రావాల్సినటువంటి రాబడి, దేశం యొక్క సంపద, దీని మీద ఆయన ఫోకస్ ఇచ్చారు. దాంట్లో ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో రాజు పొద్దు నుంచి రాత్రి వరకు ఏం చేయాలి అందని 8 భాగాలుగా ఆయన విభజించారు. 8 భాగాలలో మొదటి భాగంలో ఆయన చూడవలసిందంటే పొద్దున లేయంగానే ఆయన చూడవలసినటువంటి కార్యక్రమం జమా ఖర్చులు. ఆ దేశంలో అప్పుడు ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఎక్కడ రెవెన్యూస్ తగ్గుతున్నాయి, ఎక్కడ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఇది ఫస్ట్ చేయవలసిన ఆయన విషయం. స్నానం కూడా చేయకముందరే ఆయన చేయాలని చెప్పాడు ఆయన. మొట్టమొదటిది వెరీ ఫస్ట్ ఆస్పెక్ట్ అది. మధ్యాహ్నం ఆయన కొంచెం సేవ తీర్చిన తర్వాత అంత అయిన తర్వాత ఆయనే స్వయంగా ఇన్స్పెక్షన్కి వెళ్ళారన్నారు. అంటే ఒక విధమైన ఆడిటింగ్ లాంటిది. నిజంగా అతని ఆఫీసర్లు చేస్తున్నారా లేదా చెక్ చేయమని చెప్పారు ఆయన. చూస్తే కనుక ఆ 8 జాములలో కనీసం అంటే 3 జాములు ఆయన ఆ దేశ సంపదకు సంబంధించిన విషయాలే ఆయన ఫోకస్ చేయించారు. స్నానము తిండి కూడా తర్వాత చెప్పారు ఆయన చాణక్యులు. అంత ముఖ్యమైనటువంటి విషయం. దేశము ప్రజలు ఎప్పుడు సుభిక్షంగా సురక్షితంగా ఉంటారు అంటే కనుక దేశంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే సురక్షితంగా ఉంటారు అని నిర్ణయించారు ఆయన. అలాగే ప్రభుత్వం ఇంటర్ఫియరెన్స్ అనేది అస్సలు ఆయన అర్థశాస్త్రంలో లేదు. ప్రభుత్వము ఇంక్లూడింగ్ మన రోడ్లు వేయించడం దగ్గర నుంచి తీసుకొని చెరువులు కట్టించడం దాకా లోకల్ గిల్డ్స్ అంటాం కదా, అంటే అసోసియేషన్స్, మన ఫెడరేషన్ ఆఫ్ చేంబర్ ఆఫ్ కామర్స్ లాంటివి, వాళ్ళు కట్టించుకోవాలి. అంతేగాని ప్రభుత్వం జోక్యం చేసుకునేది కాదు. మోదీ గారు చెప్పినటువంటి స్లోగన్ తూచా తప్పకుండా అర్థశాస్త్రంలో ఉన్నది, లెస్ గవర్నమెంట్ అండ్ మోర్ గవర్నెన్స్. అది చాణక్యుడు చెప్పింది. అన్ఫార్చునేట్లీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత సోషలిజం ముసుగున మనం చాలా దూరం వచ్చాము. దాన్ని తిరగరాయడం అనేది చాలా కష్టం, అంత సులువైన విషయం కాదు అది. కానీ ఈ నేపథ్యం అర్థం చేసుకున్నామంటే మన సాంస్కృతికంగా మనం ఎటువంటి ఫోకస్ మనం ఇవ్వాలి, అన్ఫార్చునేట్లీ మనకు ఎటువంటి తప్పుదోవలు మనం వెళ్ళిపోయామని మనకు అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాకుండా అన్ని ప్రభుత్వాలు కూడాను క్రమేపీ అటువంటి ఒక విధమైన వెల్త్ క్రియేటర్స్ దగ్గర నుంచి వెల్త్ డిస్ట్రిబ్యూటర్స్గా మనం తయారయ్యాం. ఇది నేపథ్యం. ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముండిందంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత రమారమి 20-25 ఏళ్ల వరకు కూడాను పాకిస్తాన్ మనకంటే ఇంకా చాలా మంచి జీడిపి రేట్ తోటి వాళ్ళు బాగా పెరిగారు, మనం కుదేలయ్యాం. ఆల్మోస్ట్ 1971 యుద్ధం వరకు కూడాను వాళ్ళే మనకంటే ముందంజలో ఉన్నారు వాళ్ళు. అందుకనే అప్పుడు జస్టిఫై కూడా చేశారు, ఇది హిందూ రేట్ ఆఫ్ గ్రోత్, వీళ్ళు 1.5-2% కంటే వీళ్ళు పెరగట్లేదు, కాబట్టి మేము పాకిస్తాన్ ఏర్పాటు చేయడం అనేది సమంజసమైనది, సరైనది అని చెప్పి వాళ్ళు కితాబులు ఇచ్చుకున్నారు. అప్పుడు మనకంటే ఆల్మోస్ట్ రెట్టింపు స్పీడ్లో వాళ్ళు పెరగడం మొదలెట్టారు. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అన్నారు. యాక్చువల్గా హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ కాదు అది. ఇండియాని, భారతదేశాన్ని ఇప్పుడు హిందూ దేశం కింద వాళ్ళు పరిగణించారు, కానీ దీన్ని సెక్యులర్ దేశం కింద వాళ్ళు పరిగణించలేదు. అంటే విశ్లేషకులు దాన్ని గమనించలేదు. ఏదేమైనా కానీ కూడా ఆ సోవియట్ మోడల్ని మనం ఎప్పుడైతే సోషలిస్టిక్ మోడల్ని అవలంబించామో దాని వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ యాంగస్ మ్యాడిసన్ రిపోర్ట్లో చెప్పింది యాక్చువల్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. మన హైందవం భారత సంస్కృతి ఉన్నంత కాలం కూడా ప్రపంచంలోనే మన అన్నిటికంటే పెద్ద ఎకానమీగా మనం ఎదిగాం. మనం అప్పుడు ఉండేవాళ్ళం. మనం ఇప్పుడు చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా మనం 7వ పెద్ద ఎకానమీగా ఉన్నా కానీ కూడా ప్రపంచంలో మన షేర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఓన్లీ 1.8% మాత్రమే ఉన్నాం. మనం నిజంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రేడ్లో మనం చాలా తక్కువ ఉన్నాం. అమెరికాకు, చైనాకు ఎటువంటి అనుసంధానం ఉంది, వాళ్ళకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఈరోజు కనుక చైనాలో ఏదైనా ప్రొడక్షన్ ఆగిపోయిందంటే అమెరికన్ ఎకానమీ దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉన్నది. కంప్లీట్గా అనుసంధానం అయి ఉంది. అమెరికాలో ఎటువంటి టెక్నాలజీ చేసినా దానికి మూలాలు ఎక్కడో చైనాతో ముడిపడి ఉన్నాయి. భారతదేశాన్ని వాళ్ళు కంప్లీట్గా విస్మరించినా కానీ కూడా వాళ్ళకి ఎటువంటి నష్టము రాదు, అమెరికాకు కానీ చైనాకు కానీ, లిటరల్గా. ఎందుకంటే ఇంటర్నేషనల్గా మనకు వాళ్ళతోటి ఓన్లీ 1.8-1.9% మాత్రమే మనకు వాళ్ళకు లింకేజ్ ఉన్నది. చైనాకు మనకు ఈ సంవత్సరం కరోనా వచ్చిన తర్వాత కూడా మనకు $120 బిలియన్ ట్రేడ్ జరిగింది. గల్వాన్ యుద్ధం అయిన తర్వాత కూడా దాని మీద చాలా మంది విశ్లేషకులు మాట్లాడారు, దాని గురించి చర్చించారు. మీరేమో యుద్ధం చేస్తారు కానీ చైనా దగ్గర కొనుక్కుంటారు, ఇటువంటి చాలా పనికిమాలిన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ మనం కోల్పోరాదు. మనకు చైనా నుంచి ఇంటర్మీడియట్ రాకపోతే మన వ్యాక్సిన్స్ కావచ్చు, లేదా మన మందు కావచ్చు, మన ఫార్మస్యూటికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతింటాయి.
కాబట్టి మనం ఎక్కడ మనకు చైనా నుంచి అవసరమో అక్కడి నుంచి తెచ్చుకున్నాము, ఎక్కడ వాళ్ళని కట్ చేయాలో యాప్స్, టిక్టాక్ యాప్స్ లాంటివి, 5G లాంటివి, హూవై లాంటివి చాలా మనం కట్ చేసాము. స్ట్రాటజిక్గా మనం వెళ్ళాము. ఆత్మనిర్భరత అనేది రానంత వరకు కూడా మనం బాహ్య ప్రపంచం మీద డిపెండెన్సీ అనేది మనకు చాలా పటిష్టంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. సో ముందుకు వెళ్తే కనుక మనకు ప్రపంచం ఈరోజు ఎలా ఉన్నది పరిస్థితి అని చూస్తే మీకు తెలియంది కాదు, కొన్ని విషయాలు చర్చించుకుందాం. వరల్డ్ పాండమిక్, ఈ చైనీస్ వుహాన్ కరోనా వైరస్ ఉన్న పరిస్థితి ఈరోజు ఏంటి అని కనుక మనం చూసామంటే కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం మనము. అమెరికాలో 9.26 లక్షల మంది చనిపోయారు ఈ రోజు దాకా. భారతదేశంలో 5 లక్షల దాకా చనిపోయారు. రష్యాలో 3.35 లక్షలు చనిపోయారు. యూకేలో 1.58, జర్మనీలో 1.19. కానీ ఒక 10 లక్షల మంది జనాభాకు ఎంతమంది చనిపోయారు అని చూస్తే కనుక అమెరికాలో 2771 మంది చనిపోయారు. అదే యూకేలో 2312 మంది చనిపోయారు. అంటే 10 లక్షల జనాభాకు 2700, 2300 మంది చనిపోయారు వీళ్ళకు. అలాగే రష్యాకి 2300 మంది చనిపోయారు. జర్మనీ చాలా పటిష్టంగా హ్యాండిల్ చేసింది అని చెప్పుకునేటువంటి దేశంలో కూడా 1400 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ కూడా చూస్తే మనము 738 మంది చనిపోయారు 10 లక్షలు. కానీ భారతదేశంలో 358 మంది మాత్రమే చనిపోయారు. పోనీ మన స్టాటిస్టిక్స్ సరిగా లేవు, చాలా మంది చాలా చావులను మనం రికార్డ్ చేయలేదు అనుకున్నా కానీ, దీన్ని ఆల్మోస్ట్ డబుల్ చేసినా కానీ కూడా 500, 550 మందిని వేసుకున్నా కానీ కూడా ఈ సంపన్నమైన దేశాల కంటే కూడా మనం చాలా బాగా ఉన్నాము. 5 లక్షల మంది చనిపోయారు వాస్తవమే, కానీ మన పాపులేషన్ ఏంటి, వాళ్ళ పాపులేషన్ ఏంటి? చైనాకు చూస్తే కనుక చైనా ఏప్రిల్ 2020 నుంచి ఈ రోజు దాకా కరోనా వైరస్ కు సంబంధించి ఒక చావు కూడా రిపోర్ట్ చేయలేదు వాళ్ళు. అది హ్యూమన్లీ ఇంపాసిబుల్, అది స్టాటిస్టికలీ ఇంపాసిబుల్. ఏ దృష్టిలో చూసినా కానీ అది జరిగే పని కాదు. కొంతమంది బ్రిటిష్లో రీసెర్చర్స్ దీని గురించి బాగా పరిశోధన చేసి వివిధ కోణాల్లో చెక్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే కనీసం అంటే 17 నుంచి 18 లక్షల వరకు చనిపోయారు చైనీస్ అని చెప్పారు వాళ్ళు. కాబట్టి మీరు ఏ యాంగిల్లో చూసినా కానీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళందరికంటే మెరుగ్గా ఉన్నది. కానీ మన ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళు, మన మిత్రులు, మన బంధువుల్లో ఎవరైనా చనిపోతే కనుక దాన్ని మనం కూర్చేటువంటి పరిస్థితి కాదు. నష్టపోయాం మనం, ఎస్పెషలీ సెకండ్ వేవ్లో చాలా దెబ్బతిన్నాం మనం. కానీ మనకంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ప్రపంచం అంతా ఉంది అని చెప్పడానికి నేను ఈ స్టాటిస్టిక్స్ ఇచ్చాను. తర్వాత చూస్తే కనుక మనకు అమెరికాలో ఫైజర్, మోడెర్నా ఈ 2 వ్యాక్సిన్స్ వాళ్ళు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు మొత్తం రమారమి 80% వాళ్ళ పాపులేషన్కి వాళ్ళు వ్యాక్సినేషన్ చేసినా కానీ కూడా ఈరోజు వాళ్లకు అది కంట్రోల్లో రావట్లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు విపరీతంగా మొత్తం దేశం అంతా కూడాను మహమ్మారితో బాధపడుతున్నారు. మనకంటే ఆల్మోస్ట్ 7-8 రెట్లు ఎక్కువ అక్కడ పాజిటివిటీ రేట్ వస్తున్నది అక్కడ. దీనికి కారణం ఏంటి? అదే భారతదేశంలో వాళ్ళు ఈ మోడెర్నా, ఫైజర్ని ఇంట్రడ్యూస్ చేయమని మన మీద విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చారు. అయినా మోదీ గారు ససేమిరా అని చెప్పి దాన్ని ఆయన నిరాకరించారు. దాని యొక్క ఫలితం ఈరోజు చూస్తున్నాం మనం. భారత్ బయోటెక్ కావచ్చు, లేదా అస్ట్రాజెనికా కోవిషీల్డ్ కావచ్చు, ఈ 2 మీదే మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి మనం కాపాడబడ్డాం. అలాగే చైనాకు సంబంధించినటువంటి సినోఫార్మ్ కావచ్చు, సినోవాక్ కావచ్చు, ఇటువంటివి ఏవైతే వాళ్ళు ఉన్నాయో ఆ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి దేశాలన్నింటిలో కూడాను 3వ దఫా అటాక్ అనేది చాలా విస్తృతంగా, ఉధృతంగా వచ్చింది. దానివల్ల ఎఫెక్ట్ అసలు ఎవరికి లేదని మనం చెప్పాలి లిటరల్గా చూడాలంటే. లాటిన్ అమెరికాలో కావచ్చు, నార్త్ ఆఫ్రికాలో కావచ్చు, ఎక్కడెక్కడ చైనీస్ వ్యాక్సిన్ వెళ్ళిందో వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అయ్యారు. గల్ఫ్లో, యుఏఈలో ఫైనల్గా ఇవన్నీ తీసేసి మళ్ళీ వాళ్ళు వేరే వ్యాక్సిన్స్ వాళ్ళ ప్రజలందరికీ ఇష్యూ చేయవలసిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. సైప్రస్ 100%, సీషెల్స్ 100% వాళ్ళ పాపులేషన్ వ్యాక్సినేషన్ చేసినా కానీ కూడా మళ్ళీ విపరీతంగా అక్కడ కేసులు రావడం మొదలుపెట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. సరే, వ్యాక్సినేషన్ సంబంధించి చూస్తే కనుక భారతదేశం మనకు చేసినటువంటి వ్యాక్సినేషన్ నభూతో భవిష్యత్. అసలు ఏ దేశం కూడా ఇంత మనం చేసినంత విస్తృతంగా వ్యాక్సినేషన్ చేయలేదు.
చైనీస్ నంబర్స్ నేను చూడను, లెక్క చేయను అసలు. అది వాళ్ళది అంత ఫేక్ నెరేటివ్ అది. ఇన్ఫాక్ట్ వాళ్ళు చూపిస్తున్న వ్యాక్సిన్ నంబర్స్ వాళ్ళకు ఉన్నటువంటి జనాభా కంటే ఎక్కువ చూపిస్తున్నారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ మనకు అక్కడి నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వ్యాక్సిన్లు ఊర్లకు పంపిస్తే మనుషులు లేరు, ప్రజలు లేరు అక్కడ వ్యాక్సిన్ తీసుకోవడానికి. వాళ్ళ పాపులేషన్ అంకెలే చాలా తప్పు ఉన్నాయి. రియల్గా చెప్తే కనుక మన పాపులేషన్ కంటే కూడా వాళ్ళ పాపులేషన్ పడిపోయింది, తగ్గిపోయింది. వాళ్ళకంటే మనకంటే తక్కువ ఉన్నారు వాళ్ళు. మనం ఈరోజు ప్రపంచంలో నంబర్ 1 పాపులేషన్ ఉన్నటువంటి దేశంగా మనం ఉన్నాం. కానీ స్టాటిస్టికల్గా మనకంటే ఏదో కొన్ని లక్షలు ఎక్కువ చూపిస్తున్నారు వాళ్ళు. అది చాలా ఫేక్ అది. కాబట్టి చైనాని పక్కన పెట్టి మిగతా వాళ్ళని చూద్దాం. మనం భారతదేశంలో మనకు తెలిసిన విషయమే 170 కోట్ల వ్యాక్సిన్స్ మనం ఇష్యూ చేశాము. అమెరికాలో ఇంతవరకు 54 కోట్ల వ్యాక్సిన్ ఇష్యూ చేశారు వాళ్ళు. అంటే మనం వాళ్ళకంటే 3 రెట్లు ఎక్కువ వ్యాక్సినేషన్ ఇష్యూ చేశాం. బ్రెజిల్ చూస్తే కనుక వాళ్ళు 37 కోట్ల వ్యాక్సిన్ ఇష్యూ చేశారు వాళ్ళు, ఇంతవరకు ఇచ్చారు వాళ్ళు. వాళ్ళకంటే మనం 5 రెట్లు ఎక్కువ మనం వ్యాక్సిన్స్ ఇచ్చాం. మనం జపాన్ కంటే మనం 8.5 రెట్లు చేశాం. మనం జర్మనీ, రష్యా కంటే 11 రెట్లు మనం ఎక్కువ వ్యాక్సినేషన్ ఇచ్చాం. మనం యూకే కంటే 12 రెట్లు ఇచ్చాం. ప్రతిరోజు మనం ఇస్తున్నటువంటి వ్యాక్సిన్ న్యూజిలాండ్ పాపులేషన్ కంటే ఎక్కువ పాపులేషన్కి మనం ఒక్కరోజు ఇస్తున్నాం మనం వ్యాక్సినేషన్. అలాగే 5 రోజుల్లో ఆస్ట్రేలియాకు ఉన్నంత పాపులేషన్ మనం వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. మనం 10 రోజుల మన వ్యాక్సినేషన్ మొత్తం యూకే పాపులేషన్ సమానం. జపాన్కి సంబంధించిన పాపులేషన్ ని మనం 20 రోజుల్లో మనం వ్యాక్సినేషన్ ఇవ్వగలుగుతున్నాం. కానీ వాళ్ళు మనకు లెక్చర్ ఇచ్చి మనకు వాళ్ళు ఏదో కితాబ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. అంటే మనం ఈ విషయంలో మనం చేసినటువంటి మోదీ గారి యొక్క ప్లాన్, ఇన్ఫాక్ట్ ఆయన సెకండ్ వేవ్ అప్పుడు స్టేట్స్ రాష్ట్రాలన్నీ మాకు దీంట్లో అధికారం కావాలి అని అడిగితే అప్పుడు ఆ 2 నెలలు ఆయన వాళ్ళకు మీరు చేసుకోండి అని ఇచ్చినందువల్ల మనం చాలా దెబ్బతిన్నాం. అప్పుడు ఎప్పుడైతే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి వాళ్ళు మళ్ళీ వ్యాక్సిన్ మొత్తం వాళ్ళు అక్కడి నుంచి కోఆర్డినేషన్ చేశారో అద్భుతమైన రిజల్ట్స్ చూస్తున్నాం ఈరోజు. థర్డ్ వేవ్ రాగానే మనం ఎంత దాన్ని తట్టుకోగలుగుతున్నామో, వచ్చినా కానీ ఎంత మైల్డ్గా ఉంటుంది మీకు అందరికీ తెలిసిన విషయం. ఇది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. దీని గురించి ఎవరు మాట్లాడరు. బడ్జెట్కి దీనికి ఏంటి సంబంధం అంటే చాలా సంబంధం ఉన్నది. మనం 2020-21లో ఎంత దెబ్బతిన్నామో ఇప్పుడు ఎలా కోలుకుంటున్నాం అన్న దానికి ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ చాలా ముఖ్యమైనవి. అలాగే మనం చూస్తే కనుక ఈరోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా కానీ ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. రష్యా ఉక్రెయిన్ సంబంధించిన ఉద్రిక్తత మనకు తెలుసు. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. కనీసం అంటే ఒక 1,00,000 మంది రష్యన్ సైనికులు యుక్రెయిన్ బార్డర్లో ఉన్నారు. అలాగే ఎప్పుడు టైవాన్ని చైనా అటాక్ చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్లో దారుణంగా ఓడిపోయి వెళ్ళిపోయినటువంటి అమెరికా ఎక్కడో వాళ్ళు గెలుపు చూపించాలన్న ఉద్దేశంతో యుక్రెయిన్లో యుద్ధ వాతావరణం సృష్టించిందే అమెరికా. ఈ నేపథ్యంలో మొత్తం ప్రపంచ ఎకానమీ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. భారతదేశం దానికి భిన్నంగా ఉండగలదా? మనకు కూడా అటువంటి ప్రమాద సూచికలు ఉన్నాయి. మనం వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం వస్తే కనుక చైనా టైవాన్ మీదే అటాక్ చేస్తున్నామని అనుకోక్కర్లేదు. లదాఖ్లోనూ అరుణాచల్ ప్రదేశ్లో కూడా వాళ్ళు అటాక్ చేయవచ్చు. దానివల్ల మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. గల్వాన్ యుద్ధం జరిగిన తర్వాత మనం చైనాతో బహుశా ఒక షార్ట్ టర్మ్ యుద్ధం వస్తుందేమో అని మనం అంచనా వేసి వెనక చూసుకుంటే మనకు మొత్తం మన ఎక్విప్మెంట్ అంతా కూడా రష్యా నుంచి వస్తున్నది. 83% రష్యా నుంచి వచ్చింది. అటువంటి ఎక్విప్మెంట్ మనం కనుక యుద్ధంలో దిగామంటే రేపు రష్యా మనకు స్పేర్ పార్ట్స్ ఇవ్వడం మానేసిందంటే మన పరిస్థితి ఏమవుతుంది? అందుకని జయశంకర్ గారు అలాగే రాజ్నాథ్ సింగ్ గారు రష్యాకి పరిగెత్తు వెళ్ళి మాకు మీరు స్పేర్ పార్ట్స్ ఆపకండి అని మనం వాళ్ళు కోరడం జరిగింది. రష్యా సానుకూలంగా స్పందించింది, అది కథ వేరే. కానీ నిజంగా యుద్ధం అంటూ వస్తే చైనా రష్యా మీద ఒత్తిడి తెస్తే నిజంగా రష్యా మనకు మన పక్షాన్ని నిలుస్తుందా? పెద్ద ప్రశ్న అది. ఎందుకంటే వాళ్లకు చైనాతో ఉన్నటువంటి ఎకానమిక్ రిలేషన్ భారతదేశం కంటే చాలా పెద్దది. సరే మనకు వాళ్ళు ఆయుధాలు అమ్ముతున్నారు, అది వేరే విషయం. కానీ వెస్టర్న్ పవర్స్ వాళ్ళ మీద శాంక్షన్స్ వేయడం వల్ల చైనా లేకపోతే ఈరోజు రష్యా చాలా దుర్భరమైన పరిస్థితికి వెళ్తుంది. కాబట్టి మనకు వద్దనకపోవచ్చు, కానీ మనం డిలే చేసినా కానీ మనం యుద్ధం తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇది గమనించి మోదీ ప్రభుత్వం, మోదీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు గత 4 నెలలుగా మనకు ఇవన్నీ తెలియని విషయాలని నేను చెప్తున్నాను. కంటిన్యూస్గా వాళ్ళు మీటింగ్స్ పెట్టి ఆత్మనిర్భర్ భారత్ దృష్ట్యా వాళ్ళు మొత్తం ప్రొక్యూర్మెంట్ భారతదేశంలో ఎలా చేయగలము అని చెప్పి నిర్ణయించుకొని ఎన్నో అంశాలు వాళ్ళు
ఇంపోర్ట్స్ బ్యాన్ చేశారు వాళ్ళు. మిసైల్స్, పెద్ద పెద్ద మిసైల్స్ బ్యాన్ చేశారు, హెలికాప్టర్స్ బ్యాన్ చేశారు. అంటే ఇవన్నీ కూడాను ఇదివరకు మనం ఇజ్రాయెల్ నుంచో, ఫ్రాన్స్ నుంచో, రష్యా నుంచో తెచ్చుకునేవాళ్ళం. అన్ని కూడాను మీరు లోకల్గా భారతదేశంలో ప్రొక్యూర్ చేయండి అని చెప్పారు. ఈ బడ్జెట్లో నేను అందుకని అక్కడి నుంచి మొదలు పెట్టదలుచుకున్నాను. మొట్టమొదటిది నేను చూసింది ఏంటంటే, మనము ఈ సంవత్సరము అంటే గత 2021-22 సంవత్సరంలో 58% మనము లోకల్గా భారతదేశంలో కొనుగోలు చేశాం మన డిఫెన్స్ రంగానికి సంబంధించి. నా దృష్టిలో ఈ బడ్జెట్లో అతి ముఖ్యమైన స్టాటిస్టిక్స్ ఇది మనం ఎందుకు చేస్తున్నామంటే మన సెక్యూరిటీ, మనం నేషనల్ సెక్యూరిటీని, మన స్ట్రాటజిక్ అటానమీని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఇది ఎప్పుడైతే మనం చేయగలమో అప్పుడే మనం ఎకనామిక్గా కూడా మనం నిలబడగలం. చైనా నుంచో, అమెరికా నుంచో, లేదా ఇంటర్నేషనల్ ప్రెషర్సో, రేపు యుక్రెయిన్ నుంచి ఏమైనా వస్తే కనుక ఏమి జరిగినా కానీ కూడా మనం తట్టుకోవాలంటే ఆత్మనిర్భర్ భారత్ అనేది చాలా ముఖ్యము. దీని మీద వాళ్ళు దృష్టి సారించారు. మోదీ గారు బడ్జెట్ అయిన తర్వాత ఇచ్చిన ఆయన వక్తవ్యంలో కూడా ఈ సంవత్సరం మేము టార్గెట్ 68% పెట్టుకున్నాము అని పెట్టారు. ఎంత అగ్రెసివ్ టార్గెట్ అది! జస్ట్ 2 ఏళ్ల ముందర రమారమి 80% మనం బయట నుంచి ప్రొక్యూర్ చేస్తునేవాళ్ళం. హెల్మెట్ల దగ్గర నుంచి గ్లౌజ్, షూస్, కంటద్దాలు అన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అక్కడి నుంచి మనం భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాకి షిఫ్ట్ అన్నది చాలా సిగ్నిఫికెంట్ ఉంది. ఈ బడ్జెట్లో అది చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి డిఫెన్స్కి సంబంధించి ఫస్ట్ ఫండమెంటల్గా ఈ బడ్జెట్ అనేది చాలా మంచి శుభపరిణామంగా నేను చూస్తున్నాను. ప్రతి సంవత్సరం డిఫెన్స్లో ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి 2%, 3% మాత్రమే ఇంక్రీజ్ చేసేవాళ్ళు. ఈ సంవత్సరము 9.83% ఇంక్రీజ్ చేశారు. మనం శాంతి కాముకులము, మనకు సైన్యం ఎందుకు, సైన్యం మీద ఎందుకు ఖర్చు పెట్టాలి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సైన్యం మీద ఖర్చు పెట్టి దానివల్ల లోకల్ ఇండస్ట్రీ, మన ఎంఎస్ఎంఈ బాగుపడుతుంది. దానికి మొత్తం సప్లై చైన్ అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దిశగా మనం తీసుకున్న నిర్ణయం ఇది. ఇంపోర్ట్ సబ్సిడీ, బయట నుంచి వచ్చేటువంటి ఎక్విప్మెంట్ ఆపేస్తాం మనం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరుగుతుంది. అలాగే మనకు యూనికార్న్స్ వస్తాయి. ఈ ఒక్క మూవ్ తోటి చూడండి ఎన్ని జరగబోతున్నాయి మనకు. అలాగే మనకు డ్రోన్ టెక్నాలజీ, ఈ బడ్జెట్లో డ్రోన్స్ గురించి చాలా విస్తృతంగా మాట్లాడారు, మీరు కూడా వినే ఉంటారు అవన్నీ. డ్రోన్స్ టెక్నాలజీకి సంబంధించి గల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత మన దగ్గర డ్రోన్స్ లేవు. నిజంగా చైనా మన మీద డ్రోన్ అటాక్ చేస్తే కానీ మనం తట్టుకునేటువంటి పరిస్థితిలో లేము. అప్పటి నుంచి డిఆర్డిఓ, తర్వాత పూనా బేస్డ్, హైదరాబాద్ బేస్డ్, బెంగళూరు బేస్డ్ కంపెనీలన్నీ కూడాను ఇప్పుడు మనం దానికి రెస్పాన్స్ ఇచ్చే దిశగా మనం చాలా విస్తృతంగా పనిచేస్తున్నాం. హై టెక్నాలజీ ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ నుంచి, అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం మనము. మోదీ గారు క్వాడ్ మీటింగ్ కోసం అమెరికాకు వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ మీటింగ్ ఆయన చేసిందే అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళతోటి డ్రోన్ టెక్నాలజీ మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి ఆయన ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు. బైడెన్ కంటే ఎక్కువ ముఖ్యమైన మీటింగ్ అదే ఆయన అక్కడ వెళ్ళడమే దానికోసం. కాబట్టి ఈ దిశగా మనం ఈ బడ్జెట్ని చూడాలి. దీంట్లో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే క్యాపిటల్ పర్చేసెస్, అంటే వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ జీతాలకే ఖర్చు కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో రమారమి 13% ఇంక్రీజ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. అంతే ఏం చెప్పారంటే వాళ్ళ ఖర్చులకు మేము ఎప్పుడూ అడ్డు చెప్పము అని స్పష్టంగా ఆవిడ చెప్పడం జరిగింది. గత సంవత్సరంలో చూస్తే 2020-21లో చూస్తే మన ఆర్మీ ఏదైతే ఉన్నదో అది 50% మాత్రమే వాళ్ళ టార్గెట్ని వాళ్ళు అచీవ్ చేయగలిగారు. భారతదేశంలో లోకల్ కొనుగోళ్లు ఎయిర్ ఫోర్స్ 60-65% వాళ్ళు కొనుగోలు చేయగలిగారు. కానీ నేవీ మాత్రం వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని మించి వాళ్ళు ప్రొక్యూర్ చేశారు. అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరంలో రఫాయల్ లాంటివి ఇంకా కనుక ఎయిర్ ఫోర్స్ తీసుకుందంటే ఇప్పుడు అలొకేట్ చేసిన బడ్జెట్ కూడా మించిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని నా దృష్టిలో ఇది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన నిర్ణయం భారత ప్రభుత్వం చేసింది. దీనికి పెద్ద పబ్లిసిటీ ఇవ్వలేదు, కానీ దీనివల్ల మన ఎకానమీ సిగ్నిఫికెంట్ బూస్ట్ రాబోతుందని నేను భావిస్తున్నాను. ఇంతేకాదు ఇతరత్రా కూడాను మనకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద రమారమి 35% అడిషనల్ ఇంక్రిమెంట్ వచ్చింది మనకు తెలుసు. ఈసారి ఆవిడ ఆల్మోస్ట్ 7.5 లక్షలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆవిడ ఇచ్చారు. నేను ఫస్ట్లో చెప్పిన నేపథ్యం మీకు గుర్తుంటే కనుక సోషల్ సెక్యూరిటీ అన్నీ ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ ఇవ్వడంతో మన ప్రభుత్వాలన్నీ కూడా ఓట్ల కోసం, ఓట్ల రాజకీయాల కోసం చేస్తూ వచ్చాయి. దానివల్ల ఏమైందంటే మనకు నిజంగా మన ఆస్తులు తయారు చేసుకునేటువంటి స్తోమత, క్షమత మనకు తగ్గిపోయింది. ఎప్పుడైనా మనకు ఆస్తి ఉంటే ఆస్తిని ఆధారంగా మనకు భూమి ఉంటే భూమి మీద పండించవచ్చు. భూమి లేకపోతే ఏం పండిస్తాం మనం? కాబట్టి ఏమైనా ఆస్తులు మనం తయారు చేసుకోవాలి. మన ఆస్తులు ఏంటి? రోడ్స్, రైల్వేస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్, ఇటువంటివి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టడానికి మన దగ్గర 1,00,00,000 కోట్లు మాత్రమే ఉండేది. మోదీ గారు వచ్చినప్పటికీ ఆ సంవత్సరం 70,000 కోట్లు మాత్రమే మన దగ్గర క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ చేయగలం. ఈ రోజు 7.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే ఆల్మోస్ట్ 10 రెట్లు పెంచగలిగారు. ఇది చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. మన ఆస్తులు తయారవుతేనే దాని నుంచి మనం ఏమైనా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ ఎకానమీని పుంజుకోవడం కానీ ఇవన్నీ కూడా అది చేస్తేనే అవుతుంది. కానీ ఇది బహుశా సరిపోకపోవచ్చు, మనకి ఇంకా ఎక్కువ కావాలి. కానీ అక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలని ఓవర్ నైట్ తీయలేము. ఎకానమిస్ట్ అందరూ కనుక ఇది తీసేసి మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద పెడితే అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయని చాలా మంది చెప్తారు, కానీ అది అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే ఒకవేళ దీంట్లో సంక్షేమ పథకాల్లో ఏ కొద్ది మార్పులు చేసినా కానీ కూడా ఓట్లు పోతాయి, ప్రభుత్వమే ఉండదు. డెవలప్మెంట్కి పెద్ద పీట వేసినటువంటి ప్రభుత్వాలన్నీ ఏమైనా మనకు తెలుసు. గొప్ప ఇన్వెస్ట్మెంట్స్ చేసి దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నాంది పలికినటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వము షైనింగ్ ఇండియా షైనింగ్ అన్నటువంటి నినాదంతో ఆయన వస్తే ఆయన ఏమైందో మనకు తెలుసు. అలాగే పి నరసింహారావు గారు మొత్తం ఈ ఎకనామిక్ యూటర్న్ అంతా కూడాను మన దేశం ఇంత గొప్ప పరిస్థితిలో రావడానికి ఆ మహానుభావుడు అపర చాణక్యుడైనటువంటి పి నరసింహారావు గారు చేసినటువంటి ఆ సరళీకృత విధానాలు ఏవైతే ఉన్నాయో అంత అద్భుతంగా చేసి భారతదేశాన్ని ఆయన మొత్తం కంప్లీట్ వెనేజువేలా లాగా ఒక ఫెయిల్డ్ స్టేట్ కాకుండా కాపాడినటువంటి వ్యక్తి ఆయన ఎలక్షన్లో ఓడిపోయారు. కాబట్టి డెవలప్మెంట్ ఒకటే చేసుకుంటూ వెళ్తే కనుక మనకు అంత సులువైన విషయం కాదు. ఈ సోషల్ సెక్యూరిటీ అన్నది, సోషల్ ఎక్స్పెండిచర్ అన్నది అది చేయకపోతే కనుక పొలిటికల్గా వాళ్ళు సర్వైవ్ కాదు. ఇది మోదీ గారు రియలైజ్ చేసి దాన్ని ఆయన టచ్ చేయకుండా ఎక్కడ వీలైతే అక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మనం అనుకున్న దాని అంత స్పీడ్గా అంత వేగంగా ఆయన చేయలేకపోవచ్చు, కానీ ఆయన వెనకాల ఉన్నటువంటి కష్టాలు మనం అర్థం చేసుకోవాలి. కొద్దిపాటి రిఫార్మేషన్ చేద్దామని ప్రయత్నం చేసినా బ్యాక్లాష్ ఎంత వచ్చిందో మనం చూసాం. మనం ఈ అగ్రికల్చరల్ ఫార్మ్ బిల్స్కి సంబంధించి ఎట్లా అజిటేషన్ జరిగిందో, ఎంతటి బీభత్సం జరిగిందో మనం చూసాం. మోదీ గారు ఆయన దాన్ని వెనక్కి తీసుకోవడము, దానికి క్షమాపణ చెప్పడము, మనం అందరూ ఆయన్ను సమర్థిస్తున్న వాళ్ళు చాలా మంది ఆయనను మనం తప్పు పట్టాం, కానీ ఆయన చూస్తున్నటువంటి పెద్ద పిక్చర్ మనకు అర్థం కావట్లేదు. ఈ చిన్న చిన్న ఇరిటేషన్స్ వల్ల ఆయన ఫోకస్ తప్పకూడదన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు. మనకు పెద్ద థ్రెట్ ఎక్కడి నుంచి వస్తున్నదంటే చైనా నుంచి వస్తున్నది. మనకు పెద్ద థ్రెట్ ఎక్కడి నుంచి వస్తున్నదంటే కనుక ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నటువంటి డిపెండెన్స్, డిఫెన్స్ కావచ్చు, ఆయిల్ కావచ్చు. ఈరోజు చమురు ధర $80 ఒక బ్యారెల్కి తయారైందంటే మనం ఆల్మోస్ట్ 90% మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోకపోతే కనుక మనకు పరిస్థితి మనకు చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. దాని నుంచి బయటకు ఎలా పడాలని మోదీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగానే ఈ బడ్జెట్లో మనం చూసామంటే కనుక సిగ్నిఫికెంట్గా గ్రీన్ ఎనర్జీ మీద గ్రీన్ బాండ్స్ తీసుకొస్తామని చెప్పడము, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద సంబంధించి మన బ్యాటరీ స్వాపింగ్ పాలసీ అనడం ఏంటి, అలాగే బ్యాటరీ సెక్టర్ని మొత్తం ఎలా దాన్ని తీసుకురావాలి, కొత్త ఎంప్లాయ్మెంట్ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా దీంట్లో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. అలాగే 280 గిగావాట్స్ 2030 అంతా సోలార్ ఎనర్జీ కెపాసిటీని బిల్డ్ చేసుకోవడానికి ఆవిడ దీంట్లో బడ్జెటరీ అలొకేషన్ చేయడము, దాని గురించి మాట్లాడడము జరిగింది. ఇవన్నీ మనకి ఎందుకు కావాలంటే మన డిపెండెన్స్ ఆన్ ఆయిల్ విపరీతంగా ఉన్నది. కాబట్టి మోదీ గారు ఆ లార్జర్ పిక్చర్ చూస్తున్నారు. మనం ఎకానమీ ఎప్పుడైతే $6 నుంచి $7 ట్రిలియన్ దాకా వెళ్తుందో అప్పుడు మనల్ని వీళ్ళెవరూ ముట్టేటువంటి పరిస్థితి వీళ్ళెవరికి అంత స్తోమత ఉండదు. కానీ ఈ రోజు ఎటువంటి దుశ్చర్య చేసినా దాన్ని తట్టుకోవడానికి మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను డిఫెన్స్ గురించి చెప్పాను, అలాగే మనకు ఆయిల్ కట్ అయినా కానీ మనకి ఇబ్బంది, అలాగే ఆయిల్ ధరలు పెరిగినా ఇబ్బంది. ప్రతి $10 పర్ బ్యారెల్ మనకు కనుక దాని ధర పెరిగితే మన జీడిపిలో 0.5% పడిపోతాం. మనం ఈరోజు 9.2% మన జీడిపి గ్రోత్ అని వాళ్ళు చెప్తే, రేపు కనుక అది $80 నుంచి $90 పోయిందంటే కనుక 8.7% పడిపోతాం ఆటోమేటిక్గా. ఇది మన పరిస్థితి. యుక్రెయిన్లో కనుక యుద్ధం వచ్చినా, తైవాన్లో యుద్ధం వచ్చినా $120-130 పర్ బ్యారెల్కి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. ఇక్కడ పెట్రోల్ ధరలు విపరీతంగా గణనీయంగా పెరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. మోదీ గారు దాన్ని తగ్గించే దిశగా కొంత దాని కస్టమ్స్ డ్యూటీ దాన్ని ఇవి తగ్గించినా కానీ కూడా అది జిఎస్టీలో లేదు కాబట్టి అంత హై రేట్స్ ఉన్నాయి.
దాని హై రేట్స్ని మనం చాలా సింపుల్గా నాకు పెట్రోల్ బంక్లో నాకు పెట్రోల్ గత నెల కంటే ఈ నెల 10 రూపాయలు ఎక్కువ పే చేశాను కాబట్టి మోదీ గారు తిడతాను అంటే కనుక ఈ లార్జర్ పిక్చర్ మనం మర్చిపోతున్నాం. ఇన్ని కోట్ల వ్యాక్సిన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంత డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడి నుంచి జరుగుతుంది, దేశాన్ని సురక్షితంగా కాపాడాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఒక దేశ పౌరుడిగా మనకు అటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఇది లేకపోతే కనుక మన చుట్టూతన ఉన్న దేశాలన్నీ కూడా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు శ్రీలంకలో ఆహార కొరత వచ్చింది. 2 రోజుల కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర ఇంధనం లేదు, వాళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవాలంటే. పాకిస్తాన్లో వాళ్ళ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందంటే కనుక $1 బిలియన్ అప్పు వచ్చినందుకు అల్హమ్దులిల్లా మాకు $1 బిలియన్ IMF ఇచ్చింది అని వాళ్ళు ట్వీట్ చేసుకుంటున్నారు. అంత దౌర్భాగ్య పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. చైనాకు మొత్తం ఇమ్రాన్ ఖాన్ డెలిగేషన్ వెళ్తే షీ జిన్పింగ్ కానీ వాళ్ళ ఏ మినిస్టర్ కూడా అతను కలవలేదు. బీజింగ్లో హోటల్లో కూర్చోబెట్టి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే కలిశారు వాళ్ళు. అటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో ఉన్నది. బంగ్లాదేశ్ కొద్ది గొప్ప వాళ్ళు మెరుగుపడి ఉన్నారు, బాగానే ఉన్నారు వాళ్ళు. తప్పి చూస్తే పక్కన ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, ఇరాన్ ఎక్కడ చూసినా సంక్షోభం ఉన్నా ఈ మొత్తం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఒక పెద్ద అతలాకుతలంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏకైక దివ్య ఏదైనా వెలుగుతోంది అంటే భారతదేశం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది చేయాలంటే దానికి ప్రభుత్వం దానికి ఇన్కమ్ జనరేట్ చేయండి, చేసేటువంటి పరిస్థితి కాదు. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకుంటే కనుక ట్యాక్స్లు కూడా తగ్గచ్చు, కానీ తగ్గే పరిస్థితి లేదు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో మనం అంత తగ్గించలేనటువంటి పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం మనం. అందుకని రెండవది నాకు చాలా ముఖ్యమైనది ఏది చూస్తున్నానంటే ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి విషయాలు నేను చూస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఆవిడ ఫస్ట్ బడ్జెట్ స్పీచ్లో మొదలు పెట్టగానే ఆవిడ మాట్లాడింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ మీద ఆవిడ మాట్లాడారు. రోడ్స్ 25,000 కిలోమీటర్ల రోడ్స్ ఆవిడ దాని గురించి మాట్లాడారు. ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి అన్న దాంట్లో. అలాగే రైల్వేస్ వచ్చి 2,000 కిలోమీటర్లు వాళ్ళు అదనంగా పటిష్టమైన పెద్ద పెద్ద రైళ్లు వెళ్ళగలిగినటువంటి వాటి మీద వాళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 100% ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ రాబోతున్నాయి. ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే కనుక మన చమురు మీద డిపెండెన్స్ తగ్గబోతుంది, క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్స్ తగ్గుతుంది, డీజిల్ ఇంజిన్స్ మనం కంప్లీట్గా తీసేయబోతున్నాం. దీనివల్ల మనకు చాలా సిగ్నిఫికెంట్ బెనిఫిట్ మన ఎకానమీకి రాబోతున్నది. సరే, ఒక 60 కిలోమీటర్ రోప్ వే మనకు కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఆవిడ. మాస్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ వేస్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, లాజిస్టిక్స్ వీటి మీద మేము ఫోకస్ చేయబోతున్నామని చెప్పారు. వీటిని అన్నింటినీ కూడా అనుసంధానం చేయబోతున్నారు. ఒక పోర్ట్ నుంచో ఒక రైల్వే హెడ్ నుంచో ఎక్కడైనా తీసుకువెళ్ళాలంటే కనుక మనకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు, దీని మీద మేము ఫోకస్ పెట్టబోతున్నాము అంటున్నారు. నిజంగా చూస్తే కనుక మనకు ఒక జిఎస్టీ రాకముందరటువంటి పరిస్థితి ఏంటి, ఇంటర్ స్టేట్లో కనుక ఒక స్టేట్కి స్టేట్కి మధ్యలో వెళ్ళామంటే ఎన్ని గంటలు ఎన్ని రోజులు వాళ్ళ క్లియరెన్స్ల కోసం ఉండేవాళ్ళు, ఎంత కరప్షన్ ఉండేది. ఒక జిఎస్టీ రావడంతో ఈరోజు మన పరిస్థితి ఎంత మెరుగుపడింది. అలాగే ఇంకా కొన్ని దాంట్లో కనుక మనము దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన స్పెషల్ కారిడోర్స్ ఇటువంటి తీసుకురాగలిగినామంటే మనం చైనాతో కంపీట్ చేసేటువంటి స్తోమత వస్తుంది. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, చైనా నుంచి గత 2 ఏళ్లలో $3 ట్రిలియన్ క్యాపిటల్ వెళ్ళిపోయింది. వాళ్ళలో దేశంలో ఇన్వెస్ట్ చేసినటువంటి క్యాపిటల్ ఆ దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోయాయి. $3 ట్రిలియన్ అంటే భారతదేశం టోటల్ జీడిపి ఎంత ఉన్నదో అంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి చైనా నుంచి. కానీ ఎవరికి లాభం చేకూరింది అంటే భారతదేశానికి ఎక్కువ లాభం చేకూరలేదు. 10 కంపెనీలు వెళ్ళిపోతే మన దగ్గర ఒక కంపెనీ వచ్చింది. దీంట్లో రమారమి 5-6 కంపెనీలు వియట్నాంకి వెళ్ళి, ఇంకొన్ని సౌత్ కొరియాకి వెళ్ళాయి, కొన్ని ఫిలిప్పైన్స్కి వెళ్ళాయి, జపాన్కి వెళ్ళాయి. మన దగ్గర వచ్చింది చాలా తక్కువ వచ్చింది. ఎందుకు? సరే, ఒకటి వాళ్ళ పక్కనే ఉన్నది, అక్కడ లాజిస్టిక్స్ వాళ్ళ కల్చర్ వైజ్ అవన్నీ ఉంటాయి కాబట్టి వియట్నాంకి వెళ్ళారు, అది ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. కానీ మనలో ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి. మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనది వాళ్ళతో కంపేర్ చేసే పరిస్థితుల్లో లేవు. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతంగా ఇన్వెస్ట్ చేయాలి. ఇవన్నీ చేస్తే కానీ మనకు నిజంగా ఎకానమీ అనేది పెరగదు. అందుకని ఈ బడ్జెట్లో వీటి మీద ఫోకస్ ఎక్కువ ఉన్నది. కొన్ని అంశాలు కొన్ని నచ్చకపోవచ్చు కొంతమందికి, కానీ ముఖ్యమైనవి ఏ ఆస్పెక్ట్స్లో మనం ఎక్కువ ఫోకస్ పెడితే మన ఎకానమీని $5-6 ట్రిలియన్ తీసుకువెళ్ళగలమో దాని మీద ఫోకస్ దీంట్లో నాకు కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా. తర్వాత ఇంకొక విషయం చూస్తే మనకు సరే ఓవరాల్గా ఫస్ట్ బడ్జెటరీ ఎస్టిమేట్స్ కూడా మనం ఒక 2 అంకెలు చూద్దాము. 39,45,000 కోట్లు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే
గత సంవత్సరానికి పోలిస్తే కనుక 9.2% గ్రోత్, 9.2% అని చెప్తున్నారు. వచ్చే సంవత్సరం 8 నుంచి 8.5 దాకా రావచ్చు అని చెప్తున్నారు. IMF ఏమో 9.5% దాకా ఉండొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. ఆవిడ ఏం చెప్పారంటే బహుశా ఈ చమురు ఇంపాక్ట్ వలన లేకపోతే కరోనా 3వ దఫా వచ్చినటువంటి ఇంపాక్ట్ వలన కొద్దిగా తగ్గచ్చేమో, అందుకే నేను కన్జర్వేటివ్గా 9.2 చెప్తున్నాను అని ఆవిడ చెప్పారు. బహుశా మార్చ్ యాక్చువల్ రిజల్ట్స్ వచ్చేసరికి అంతకంటే కొంచెం మెరుగ్గానే ఉండవచ్చు. కానీ మన ఖర్చులు ఎక్కడ పోతున్నాయని మనం చూస్తే కనుక 100 రూపాయలు మనం కనుక ఖర్చు పెట్టాలి అనుకుంటే దాంట్లో 20 రూపాయలు మనం 20% మన ఇంట్రెస్ట్ పేమెంట్స్ మాత్రమే వాడుకుంటున్నాం. ఈ ఇంట్రెస్ట్ అంతా కూడా గత ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాలుగా తీసుకున్నటువంటి వాటికి సంబంధించిందే మనం ఈరోజు పే చేస్తున్నాం. దీంట్లో కూడా రమారమి 80% పాత బకాయిలే చెల్లిస్తున్నాం. మనం ఓన్లీ 20% రీసెంట్గా వచ్చినవి చెల్లిస్తున్నాం. 20% దానికి వెళ్ళిపోతుంది. మనకు ఎంత సిగ్నిఫికెంట్ అమౌంట్ వెళ్తుంది. మన జిఎస్టీ కలెక్షన్ నుంచి వచ్చినటువంటి సంపదను మన రాష్ట్రాలకు ఇచ్చే దాంట్లో 17% మాత్రమే ఉన్నది. అంటే జిఎస్టీలో 42% స్టేట్స్కి వెళ్తాయి, కానీ మన మొత్తం జీడిపిలో దాని పర్సంటేజ్ వచ్చి 17% మాత్రమే. అంటే ఇంట్రెస్ట్ కంటే కూడా తక్కువ రాష్ట్రాలకు వెళ్తున్నాం. రాష్ట్రాలకు ఇచ్చే షేర్ కంటే కూడా మనం ఇంట్రెస్ట్ ఎక్కువ కడుతున్నాం. దాని నుంచి బయటికి రావాలంటే ఇంకా మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఫారెక్స్ రిజర్వ్స్ మనకి ఈ రోజే ఇంకా $640-650 బిలియన్ మన దగ్గర ఉన్నాయి. కానీ జపాన్, చైనా ఏ లెవెల్లో ఉన్నాయి? వాళ్ళకు $2-3 ట్రిలియన్ దాకా ఉన్నాయి వాళ్ళకి ఫారెక్స్ రిజర్వ్స్. కాబట్టి మనం ఇంకా వెళ్ళాలి. మనం ఇప్పటికి కూడా ఇంకా 5-6 స్థానంలో ఉన్నాము. ముందుకు వెళ్ళాలంటే కనుక చాలా ఇంకా మనకు గమనం ఉన్నది మనకు. అలాగే సెంట్రల్ సెక్టర్కి సంబంధించిన స్కీమ్స్ కావచ్చు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను ఆల్మోస్ట్ 25-30% దాకా దాని మీద ఖర్చు పెడతారు. సబ్సిడీస్ మీద 8%, డిఫెన్స్ మీద 8%. సరే, మిగతా గణాంకాలు మనం వదిలేద్దాము. ఓవరాల్గా దీంట్లో ఏంటంటే మనకు రమారమి 16.6 లక్షల కోట్లు మనం అప్పులు తెచ్చుకోవాలి. అప్పులు తెచ్చుకొని మనం బడ్జెట్ని పూడ్చలేదు. ఇదేదో ఈరోజు మొదటిసారిగా మోదీ ప్రభుత్వమే అంబానీ అదానీలకు అమ్మేస్తోంది అని చెప్పి చాలా మంది విశ్లేషణ చేస్తారు. అది చాలా దౌర్భాగ్యమైనది. ఇది గతంలో కూడాను అన్ని ప్రభుత్వాలు కూడాను ఆ బడ్జెట్ లోపం ఏదైతే ఉందో అదని అప్పులతోనే నింపుకోవాల్సిన పరిస్థితి. ఏ ప్రభుత్వమైనా అదే. మన దగ్గర అటువంటి పరిస్థితి లేదు. దాని ఫిస్కల్ డెఫిసిట్ అంటాం మనము. ఫిస్కల్ డెఫిసిట్ని మనము తగ్గించుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఎప్పుడైతే కరోనా మనకు దెబ్బ కొట్టిందో ఫిస్కల్ డెఫిసిట్ మనకు 9% దాటిపోయింది. 9% దాటిపోతే కనుక దాన్ని 4% తీసుకురమ్మని మన ఫైనాన్స్ కమిషన్ వీళ్ళందరూ చెప్పడం. అయినా కానీ కూడా మనం ముందర ప్రజల యొక్క జీవితాలు కాపాడాలి కాబట్టి మనకు ఆదాయం ఉందా లేదా, అప్పు చేస్తున్నామా లేదా పట్టించుకోకుండా కాపాడే దిశగా ప్రభుత్వం దాని గురించి చాలా ఫోకస్ పెట్టింది. అది అయిన తర్వాతనే మనం మిగతా దీని గురించి మన ఫిజికల్ డిసిప్లిన్ దీని గురించి మనం ప్లాన్ చేశాం. కాబట్టి ఆ సంవత్సరంలో కరోనా వచ్చిన సంవత్సరంలో 9% దాటిపోయింది. ఈ సంవత్సరం దాన్ని కొద్దిగా తగ్గించుకొని మనం 6.9%కి వచ్చాము. కొంత కంట్రోల్ చేసుకోగలిగాం. కానీ ఇప్పుడు కూడా మనకు ఎన్నో సెక్టర్స్, హాస్పిటాలిటీ, టూరిజం, మనకు ఆలయాలకు సంబంధించినవి, ఇలాగే కొన్ని సర్వీస్ సెక్టర్, ట్రాన్స్పోర్టేషన్, ఇటువంటి చాలా ఇప్పుడు కూడా దెబ్బతిన్నాయి. ఎయిర్లైన్స్ చాలా దెబ్బతిని ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఇంకా మనం కోలుకోలేదు. కోలుకోనంత వరకు కూడా కొంత ఖర్చు పెట్టాలి. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ప్లాన్ చేసింది. అందుకనే మనకు ఈ సంవత్సరం 6.9%, వచ్చే సంవత్సరం కూడా 6.4% ఉంటుంది అని ఆవిడ చెప్పింది. 2025-26 సంవత్సరం వచ్చేసరికి 4.5కి వస్తాము అని ఆవిడ ఒక రోడ్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బడ్జెట్లో ఆవిడ ఈ సంవత్సరమే కాకుండా వచ్చే 25 సంవత్సరాల గురించి ఒక విజన్ ఇచ్చింది ఆవిడ. ఇది చాలా శుభపరిణామం. మనకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ దృష్ట్యా మనకు ఉన్నటువంటి ఆలోచన అంతా కూడాను సంవత్సరం నుంచి సంవత్సరం వరకే మనం ఆలోచన చేయగలం. ఇప్పటికి కూడాను గవర్నమెంట్ అకౌంటింగ్ అంతా బ్రిటిష్ వాళ్ళ అకౌంటింగ్, క్యాష్ అకౌంటింగ్. అంటే ఈ సంవత్సరం ట్రాన్సాక్షన్ జరిగిందా, వచ్చే సంవత్సరం ట్రాన్సాక్షన్ జరిగిందా మనకు అనవసరం. మనకు క్యాష్ ఎప్పుడు వచ్చింది దాని ప్రకారం మనం అకౌంట్ చేసుకుంటాం. ఒక టిపికల్గా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇక్కడ ఎవరైనా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అది మనం మర్కంటైల్ బేసిస్ మీద అకౌంట్ చేస్తాం. మనం ఖర్చు ఈ సంవత్సరం పెట్టచ్చు, కానీ వాడు మనకు 30 రోజులో 60 రోజులో మనకు కొంచెం క్రెడిట్ ఇచ్చి ఉండొచ్చు. వాడు 60 రోజుల తర్వాత మనం కట్టుకుంటాం. కానీ ఖర్చు ఈ సంవత్సరం మనం రాసుకోవాలి. ఈ సంవత్సరం సంబంధించినట్టు ఖర్చు క్యాష్లో నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు, కానీ ప్రభుత్వం అలా డీల్ చేయదు. దాంతో ఏమి ఇబ్బంది వచ్చిందంటే వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ ఏవైతే మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని వాళ్ళు దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నారో
వాటికి సంబంధించి 1,75,000 కోట్లు మేము డిస్ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి గత బడ్జెట్లో చెప్తే ఇప్పటికీ దాంట్లో ఒక 14-15 వేల కోట్లు మాత్రమే వాళ్ళు చేయగలిగారు. సరే, ఎయిర్ ఇండియా సేల్ తర్వాత కూడా వాళ్ళు బహుశా 30-40 వేల కోట్ల దాటి లేదు. ఎల్ఐసి ఐపీఓ వస్తుందో లేదో మనకు తెలియదు. కానీ ఈ 1,75,000 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో 31 మార్చికి అది ఎక్స్పైర్ అయిపోతుంది. అలాగే ఖర్చులు, ఇప్పుడు డిఫెన్స్కి మీరు ఏదో కొనుగోలు చేయమని వాళ్ళకు బడ్జెట్ ఇచ్చారు. వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళతో నెగోసియేషన్స్ చేసి టెక్నికల్ ఇవాల్యుయేషన్ చేసి ఇవన్నీ చేసి ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనేసరికి బడ్జెట్ ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం దాన్ని పొందుపరచాలి. కాబట్టి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో బ్రిటిష్ సిస్టమ్ ఇది మారాలి. సంవత్సరం నుంచి సంవత్సరం చూసేటువంటి పరిస్థితి మారాలి. మొదటి స్టెప్ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారంటే 25 సంవత్సరాల గురించి ఆవిడ ఫోకస్ పెట్టడం అనేది చాలా ముఖ్యమైనది ఆవిడ చేశారు. ఐ థింక్ ఇంకొన్ని సెక్టర్స్ ఉన్నాయి, నేను తొందరగా అవి కంప్లీట్ చేస్తాను. నేను తర్వాత నెక్స్ట్ వచ్చే దాంట్లో మనం కవర్ చేద్దాం. అగ్రికల్చర్ సెక్టర్ గురించి ఏం చేశారు అని చెప్పి చాలా మంది దీని గురించి కామెంట్ చేశారు, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసాము. అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించి 2,37,000 కోట్లు ఎంఎస్పీకి సంబంధించి వాళ్ళు అలొకేషన్ ఉంచారు. వాళ్ళు నిజంగా ఇలా మాట్లాడేటువంటి స్టేట్స్లో అసలు ప్రొక్యూర్మెంట్ అనేది అసలు లేదనే చెప్పాలి. లిటరల్గా మనం ఈ రాష్ట్రాలు ఏవైతే పొలిటిసైజ్ చేస్తున్నాయో వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో మనం చూడాలి. అలాగే కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ మీద మనం ఫోకస్ పెడుతున్నాం. కెమికల్స్ వల్ల మన క్యాన్సర్ వస్తోంది, చాలా ఇబ్బందులు వస్తున్నాయి, భూమి సారం చనిపోతోంది. పంజాబ్లో ఈరోజు పండేటువంటి పరిస్థితి లేదు. పంజాబ్లో వాళ్ళు అజిటేషన్ చేస్తున్నదంతా దేనికంటే కృత్రిమమైన అజిటేషన్. అది అక్కడ పండదు, అక్కడ పండేదానికంటే ఎక్కువ వాళ్ళు ఎఫ్సిఐ గోడౌన్స్కి అమ్ముతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి కొనుక్కొని వచ్చి వాళ్ళు అక్కడ దాన్ని ఎఫ్సిఐ గోడౌన్కి అమ్మి వాళ్ళు దుండుకుంటున్నారు. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అక్కడ ఉన్నది. క్రమేపీ అక్కడ సారం చచ్చిపోవడమే కాదు, స్టబుల్ బర్నింగ్ దాన్ని తగలబెట్టడము ఇటువంటివన్నీ చేయడం వల్ల అక్కడ మొత్తం ఎకానమీ, అగ్రికల్చర్ ఎకానమీ కుదేలవుతున్నది. అక్కడ వచ్చే 10-15 సంవత్సరాల్లో అది దుర్భరమైన పరిస్థితి వస్తుంది. దానికి భిన్నంగా కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ మీద ఈ ప్రభుత్వం ఫోకస్ పెట్టి దానికి ఒక దిశానిర్దేశం ఇచ్చి పైలట్ ప్రాజెక్టుగా గంగా నది ఒడ్డున 5 కిలోమీటర్ల అటు 5 కిలోమీటర్లు ఇటు మనం కెమికల్ వాడకుండా చేద్దాము అని చెప్పేసి ఒక నిర్ణయం. అంతేకాదు పంజాబ్ లాంటి ప్రాంతంలో, హర్యానా లాంటి ప్రాంతంలో ఈ స్టబుల్ బర్నింగ్ అవాయిడ్ చేయడానికి మన కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 5-7% ఈ బయోమాస్ని దాంట్లో వాడుకోండి అని కూడా చెప్పడం చేశారు వాళ్ళు. అంటే పొల్యూషన్ తగ్గించడమే కాదు, రైతులకి అదనంగా ఆదాయమే కాదు, దీనివల్ల మనకి ఏం చేస్తామంటే క్రమేపీ మనకు ఉన్నటువంటి ఈ భూమి సారము, అక్కడ జరుగుతున్నటువంటి పొల్యూషన్ దీన్ని తగ్గించుకోగలిగినటువంటి పరిస్థితిలో మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కిసాన్ డ్రోన్ స్కీమ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అది ఆవిడ దాంట్లో చెప్పడం జరిగింది. విత్తనాలు కావచ్చు, లేదా యూరియా వాళ్ళకు ఫర్టిలైజర్స్ కావచ్చు, లేదా కెమికల్స్ కావచ్చు, మన పెస్టిసైడ్స్ కావచ్చు, ఇవే కాదు జిపిఎస్ ద్వారా ట్రాక్ చేసి ఎవరి భూమి ఎక్కడ ఉన్నది, దీని ఒక జియో ట్యాగింగ్ లాంటిది చేసి కంప్లీట్గా టెక్నాలజీ పరంగా, డిజిటల్ పరంగా వాళ్ళకి రైతులకు సహాయం చేసే దిశగా ప్రభుత్వం దీంట్లో ఒక స్కీమ్ తీసుకురాబోతున్నది. అంతేకాదు వీళ్ళు అక్కడ దీనికి సంబంధించిన కేన్ బెటావా అన్న ఒక ఈ 2 నదుల యొక్క అనుసంధానము దాని మీద సిగ్నిఫికెంట్గా ఈ సంవత్సరంలో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సరే, ఎంఎస్ఎంఈకి తీసుకుంటే కనుక మనకు అప్పుడు ఎమర్జెన్సీగా కరోనా వచ్చినప్పుడు ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీమ్ అని ఒకటి పెట్టి వాళ్లకు బ్యాంకులు మీకు అప్పు ఇవ్వకపోయినా, మీరు అప్పులు కట్టకపోయినా మేము గ్యారంటీ ఉంటాము అని ప్రభుత్వం అప్పుడు చెప్పిన దాన్ని 1 సంవత్సరం కానీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు దాన్ని ఇప్పుడు 2023 దాకా ఎక్స్టెండ్ చేశారు. అంటే ఈ సంవత్సరం కూడా బాధపడుతున్న వాళ్లకు ఇబ్బంది పడకండి, మీరు మూసేయకండి అని చెప్పి వాళ్ళకు ఒక విధమైన భరోసా ఇచ్చే దిశగా వాళ్ళు చేశారు. ఎంఎస్ఎంఈ గత సంవత్సరంలో సరే కమ్యూనిస్టులు చాలా దెబ్బతిన్నాయి, ఎంతోమంది ఉద్యోగాలు పోయాయని వాళ్ళు ఏడ్చేది ఒక ఎత్తు అయితే, నిజంగా ఎంఎస్ఎంఈలు ఎంతవరకు మనం మెరుగుపడి కొత్త స్టార్టప్స్ వచ్చాయి మనం చూస్తే కనుక సడన్ గా 1 సంవత్సరంలో 2021 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 3వ స్థానంలో యూనికార్న్స్ నిలబడింది. నంబర్ 1 ఎప్పుడు అమెరికా ఉంటుంది, నంబర్ 2 చైనా, 3వది భారతదేశం. దానికంటే ముందర చూస్తే కనుక
మనం ఎక్కడో అసలు ఈ రేస్లో ఎక్కడ లేం. మనం ఒక్క సంవత్సరంలో మనం ముందు రాగలిగినాం. అంతేకాదు ఆ సంవత్సరంలో చైనా కంటే ఎక్కువ యూనికార్న్స్ వచ్చినాయి మన దగ్గర. ఓవరాల్గా చైనా మనకంటే ఎక్కువ యూనికార్న్స్ ఉండొచ్చు, కానీ మనకు మాత్రం గత సంవత్సరంలో నంబర్ 2 పొజిషన్లో మనం వచ్చాము. యూనికార్న్ అంటే ఏంటి? కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీ, దానికి $1 బిలియన్ వాల్యుయేషన్ వస్తే కనుక దాన్ని యూనికార్న్ అని పిలుస్తారు. 33 యూనికార్న్స్ మన భారతదేశంలో గత సంవత్సరం వచ్చాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అంబానీ, అదానీలు వచ్చాయా? కాదు కదా. ఇండిపెండెంట్గా వాళ్ళందరూ ఎవరో ఎంటర్ప్రెన్యూర్స్ కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ నుంచే వచ్చినాయి. ఇవన్నీ డిఫరెంట్ ఫీల్డ్స్లో వచ్చినాయి. టెక్నాలజీ ఫీల్డ్ కావచ్చు, సర్వీసెస్ ఫీల్డ్ కావచ్చు, అలాగే మనకు కొంత సప్లై చైన్కి సంబంధించి కావచ్చు, ఎన్నో రంగాలకు సంబంధించి మనకి ఇన్ని 33 యూనికార్న్స్ వచ్చినాయి భారతదేశంలో. దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? యూనికార్న్ వచ్చిందంటే ఎన్ని ఉద్యోగాలు తయారైనాయి, ఎంత టెక్నాలజీ పరంగా వచ్చినాయి. సరే, కొన్ని పాత ఎంఎస్ఎంఈలు మూతపడి ఉండొచ్చు కాక, నేను కాదనట్లేదు. టెక్నాలజీ మారే కొద్దీ మనం కూడా దాంతో పాటు మారాలి. మనం మారకుండా ప్రభుత్వం ఏమో మనం కాపాడుతూ ఉండాలంటే కానీ అది జరిగే పని కాదు. కొత్త కొత్త మనకు ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం కూడా మారుతూ ఉండాలి. ఎప్పుడో టైప్ రైటర్ ఉండేది, నేను టైప్ రైటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాడిని, ఇప్పుడు ఎవరో టైప్ రైటర్ వాడట్లేదు, టైప్ రైటర్లు మూసుకుపోయాయి కాబట్టి నాకు ఉపాధి కల్పించాలంటే ఎలా జరుగుతుంది? అది కంప్యూటర్లు వచ్చాయి, మారిపోయింది. అది ఇదివరకు మనకు కెమెరా ఫిల్మ్స్ ఉండేవి, ఆక్ఫా ఫిల్మ్, కొడాక్ ఫిల్మ్స్ ఉండేవి. ఆ కంపెనీలు ఎక్కడ పోయినాయి ఇప్పుడు? అసలు కెమెరాలే ఎక్కడ ఉన్నాయి? అంతా సెల్ ఫోన్లో తీసేస్తున్నారు. ఈ పరివర్తన చెందినప్పుడు, టెక్నాలజీ మారుతున్నప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ పోవడం అనేది సహజము. బిజినెస్ అంటేనే రిస్క్ ఉంటుంది. ఈ కరోనాకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో దెబ్బతిన్న వాళ్లకు ఏమేమి సహాయం చేయాలో ప్రభుత్వం 23 లక్షల కోట్లు అప్పుడు సహాయం చేసింది. 10 దఫాలుగా సహాయం చేసిన విషయం మనకు అందరికీ తెలుసు. అది చేసినా కానీ కూడా కొంత మార్పులు తప్పవు. కొన్ని రంగాలు దెబ్బతింటాయి, కొన్ని రంగాలు పుంజుకుంటాయి. ఎస్పెషలీ మనకు మెడికల్కి సంబంధించి, అలాగే హైజీన్కి సంబంధించి ఫేస్ మాస్కులు, మన దగ్గర ఫేస్ మాస్కులు అన్నది కాన్సెప్ట్ ఏంటో 2019 ముందర మనకు తెలియదు. టెస్టింగ్ కిట్స్ మన దగ్గర లేవు. ఈరోజు ఫేస్ మాస్క్ కావచ్చు, శానిటైజర్స్ కావచ్చు, టెస్టింగ్ కిట్స్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా సప్లై చేయగలిగిన స్తోమత మనం తెచ్చుకున్నాం. ఒక్క సంవత్సరంలో మన ఇండస్ట్రీ తీసుకొచ్చింది. అది ఎక్కడి నుంచో ఊడిపడలేదు కదా, ప్రభుత్వం తయారు చేయట్లేదు కదా, ఎంఎస్ఎంఈసే చేస్తున్నాయి కదా. ఈ అంశం కూడా మనం చూడాలి. ప్రభుత్వం యొక్క సపోర్ట్ అనేది ఉన్నది కాబట్టే చేస్తున్నది. అది స్కిల్ డెవలప్మెంట్ మీద వాళ్ళు చాలా సిగ్నిఫికెంట్ ఫోకస్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా డ్రోన్ శక్తి ఇవ్వడము, డ్రోన్కి సంబంధించినటువంటి టెక్నాలజీని వాళ్ళు వాడుకోవడానికి ఇవ్వడము, అలాగే ఈ ఈసీఎల్ఎస్ ఏదైతే చెప్పేది ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీమ్కి సంబంధించి 50,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లకు పెంచింది ప్రభుత్వం. అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పడం చాలా అద్భుతమైన మూవ్ చేసింది. దీని గురించి ఎవరు మాట్లాడరు అసలు. ఇటువంటివి చాలా చిన్న చిన్న అనౌన్స్మెంట్స్ అయినా కానీ కూడా చాలా సిగ్నిఫికెంట్గా మన ఎకానమీని పటిష్టం చేసే దిశగా ఉన్నటువంటి మూవ్స్ ఇవన్నీ. సరే, మన ఎడ్యుకేషన్ రంగం చాలా విపరీతంగా దెబ్బతిన్నది. దానికి తెలిసిన విషయం. మనకు పిల్లల్ని మన స్కూల్ కూడా పంపించేటువంటి పరిస్థితి లేదు, ఇంట్లో కూర్చొని వాళ్ళు చదువుకోవాల్సిన పరిస్థితి. దానికి సంబంధించి ఆవిడ 12 ఛానళ్ల నుంచి 200 ఛానళ్లకి ఆవిడ అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ ఆవిడ చెప్పడము. అంతేకాదు డిజిటల్ టీచర్స్, డిజిటల్ యూనివర్సిటీ ఇటువంటివి తీసుకురావడము. చదువులు ఎవరికైతే దెబ్బతిన్నాయో వాళ్ళకి ఎలా మళ్ళీ చదువులు తీసుకురావాలి. ఈ ల్యాబ్, మన ఎలక్ట్రానిక్ ల్యాబ్ అంటే మనం యాక్చువల్గా ఫిజికల్గా ల్యాబ్లో వెళ్ళకపోయినా కానీ కూడా వర్చువల్గా ల్యాబ్ని ఎలా రన్ చేయొచ్చు అన్న దిశగా ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని ఇంట్రొడ్యూస్ చేయబోతోంది. ఇటువంటివి పారదర్శకంగా ముందు చూపుగా చూసేటువంటి అంశాలు ఆవిడ ఎన్నో పొందుపరిచారు దీంట్లో. అలాగే మనకు నేషనల్ టెలి హెల్త్ మెడిసిన్, దీని గురించి ఎవరు పట్టించుకోరు అసలు. నిజంగా మనకు కరోనా రాకముందర కూడా మనకి ఇటువంటి సమస్య ఉండింది. కానీ కరోనా వచ్చిన తర్వాత మానసికమైన ఒత్తిళ్ల వల్ల చాలా మంది చాలా సఫర్ అవుతుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకు సపోర్ట్ అన్న స్ట్రక్చర్ లేదు భారతదేశంలో. ఈవిడ దానికి ఇప్పుడు ఇంట్రడ్యూస్ ఏం చేస్తున్నారంటే నేషనల్ టెలి హెల్త్ ప్రోగ్రామ్. అంటే ఎలక్ట్రానికల్గా, డిజిటల్గా మీకు సంబంధించిన మానసికమైన రోగాలను మీరు వాళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకోవచ్చు. దీనికి నిమ్హాన్స్ ఏదైతే ఉన్నదో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉన్నదో దాన్ని కోర్ నోడల్ ఏజెన్సీగా పెట్టి దేశవ్యాప్తంగా 23 సెంటర్స్ని వాళ్ళు క్రియేట్ చేస్తాము ఈ సంవత్సరం అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఎంత సిగ్నిఫికెంట్ ఇది.
ప్రజలు ఈ కరోనా తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి మానసిక దుస్థితిని ఆవిడ ఫోకస్ చేసి చేయడం అనేది ఇది ఒక చాలా మంచి మూవ్గా నేను భావిస్తాను. అలాగే మనం చూస్తే కనుక 80 లక్షల ఇళ్ళు ఈ సంవత్సరం కట్టిస్తామని చెప్పి 45,000 కోట్లు వాళ్ళు అలొకేట్ చేయడం జరిగింది. అంతేకాదు హర్ ఘర్ నల్ కా జల్ అని చెప్పి స్కీమ్ తోటి గత అంటే 5 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటికి పోల్చి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 6 స్టేట్స్ 80% దాటి వాళ్ళు అచీవ్ చేయగలిగారు. మంచిగా మ్యాప్ చూస్తే కనుక అపోజిషన్లో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, తర్వాత మధ్యప్రదేశ్ ఇటువంటి కొన్ని రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలన్నీ కూడాను 50-60% దాటి వాళ్లకు ఈ సప్లై అన్నది ఇంట్లో ట్యాప్ వాటర్ అన్నది వాళ్ళు అచీవ్ చేయగలిగారు. ఇది చాలా సిగ్నిఫికెంట్ మూవ్. దానికి ఆవిడ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 100% అచీవ్ చేయాలి అన్న దిశగా ఆవిడ దానికి ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వడం ఇంట్లో ఆవిడ చెప్పడం జరిగింది. చాలా సిగ్నిఫికెంట్ మూవ్ ఏంటంటే మన బార్డర్ ఏరియాస్లో ఉన్నటువంటి గ్రామాలకు అడిషనల్గా మేము ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాము అని చెప్పడం జరిగింది. నేను ఈ బార్డర్స్లో తిరిగినప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ కావచ్చు, టిబెట్ బార్డర్ కావచ్చు, పాకిస్తాన్ బార్డర్ కావచ్చు, ఎక్కడ వెళ్ళినా కానీ కూడా గత ప్రభుత్వాలు దీన్ని కంప్లీట్గా విస్మరించాయి. ఇన్ఫ్యాక్ట్ అక్కడికి వెళ్తే నాకు బంగ్లాదేశ్ టెలిఫోన్ కనెక్ట్ అవుతుంది కానీ మన భారతదేశం కమ్యూనికేషన్ రాదు మనకు. అలాగే మనకు చైనా బార్డర్ దగ్గరికి వెళ్తే కనుక, టిబెట్ బార్డర్ దగ్గరికి వెళ్తే చైనీస్ టెలికాం పికప్ అవుతుంది కానీ మన సిగ్నల్సే లేవు. అక్కడ రోడ్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హాస్పిటల్స్ లేవు, దుర్భరమైన జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు చాణక్యుడు చెప్పాడు, మీకు బార్డర్ విలేజెస్లో కన్నా బార్డర్ ప్రాంతాల్లో సరిహద్దుల్లో మీ మీద వాళ్ళకి కనుక ఎక్కడైనా గౌరవం తగ్గిందంటే కనుక శత్రువుకి సహాయం చేస్తారు వాళ్ళు అని ఆయన చెప్పారు. దాన్ని వాళ్ళని స్పెషల్ కేర్ తీసుకోమని ఆయన చాణక్యుడు చెప్పింది. ఈ బడ్జెట్లో నేను చూస్తున్నాను. దానికోసం నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే స్వయాన్ని నేను చూసి వచ్చాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, వాళ్ళకు హెల్త్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇవ్వడానికి కోసమని స్పెషల్ అలొకేట్ చేసింది ఆవిడ. ఇది చాలా సిగ్నిఫికెంట్. చైనా ఏం చేస్తుందంటే ఎల్ఏసి మొత్తం కూడాను వాళ్ళు రమారమి 300 గ్రామాలు కొత్తగా కట్టిస్తున్నారు. కట్టించి టిబెటియన్స్ ని వాళ్ళు అక్కడ వాళ్ళకు ఇండ్లు అలొకేట్ చేసి వాళ్ళు అక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. రేపు యుద్ధం అంటూ జరిగితే ముందర చనిపోయేది టిబెటియన్స్. ఈ దృష్టిలో వాళ్ళు చాలా సీరియస్ గా వాళ్ళ డెమోగ్రఫీని, వాళ్ళ ప్రజలని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. మన ప్రజలకు కనీస వసతులు మనం కలిగించలేకపోతే కనుక ఎంత దుర్భరమైన పరిస్థితి. కాబట్టి ఆ దిశగా దీంట్లో చాలా సీరియస్గా ఆవిడ దాన్ని అనౌన్స్ చేయడం చూశాను నేను. తర్వాత ఇంకొక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ పాస్పోర్ట్స్. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ఈ పాస్పోర్ట్స్ ఉంటే మనం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఇంట్రడ్యూస్ అయింది. ఇది చాలా సిగ్నిఫికెంట్ మూవ్ ఇది. ఇంకొక సిగ్నిఫికెంట్ ఇంకో 2-3 ఉన్నాయి. ఇది చెప్పిన తర్వాత నేను మూర్తి గారిని ఇంకా టేక్ ఓవర్ చేయమంటాను. అర్బన్ ప్లానింగ్కి సంబంధించి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2050 వచ్చేసరికి భారతదేశంలో 50% ప్రజలు పట్టణాల్లో ఉండబోతున్నారు, పట్టణాల్లో నివసిస్తారు. అప్పుడు పట్టణాలని మనం మేనేజ్ చేయడం చాలా కష్టము. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేయాలి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చి. అంటే చెప్పాను కదా, ఫ్యూచరిస్టిక్. రాబోయే 25 సంవత్సరాల్లో మనం ఎలా దీన్ని ప్లాన్ చేయాలన్న దృష్ట్యా ఆవిడ దీంట్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మోడర్నైజేషన్ ఆఫ్ బిల్డింగ్ బైలాస్, ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి ఎప్పుడో రాసినటువంటి బైలాస్తే మనం ఇప్పుడు కూడా నడిపించుకుంటున్నాం చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేసుకొని. మనకి ఎటువంటి బైలాస్, మనకు చట్టాలు ఉంటే మనం ఈ మొత్తం ఈ ఊర్లను మనం నిజంగా ఎఫిషియెంట్గా మనం దీన్ని కాపాడుకోగలమో దాని మీద దృష్టి పెట్టడానికి కోసం ఒక ఇన్స్టిట్యూట్ని తయారు చేయడము. అలాగే దీనికి అత్యాధునికమైనటువంటి టెక్నిక్స్ తోటి మన ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు, వాటికి నీటి సరఫరా, డ్రైనేజ్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, వీటికి సంబంధించినవన్నీ కూడాను ఫోకస్ చేయడానికి ఈ సంవత్సరం కంకణం కట్టుకుంటున్నామని ఆవిడ చెప్పడం చాలా సిగ్నిఫికెంట్ మూవ్ ఇది. ఈ యొక్క మూవ్ తోటే మనకు ఎన్నో ఆస్పెక్ట్స్, మనకు పట్టణాలకు సంబంధించి ఇప్పుడు మనం పడుతున్న ఇబ్బందులు, 10 కిలోమీటర్ వెళ్ళాలంటే 5-6 గంటలు టైం తీసుకునేటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి మనకు. గుర్గాం నుంచి ఢిల్లీకి వెళ్ళాలన్నా, బెంగళూరులో వెళ్ళాలన్నా, ఇటువంటి ముంబైలో వెళ్ళాలన్నా, ఇవన్నీ కూడా అసలు అన్లివబుల్గా అయిపోయినాయి పట్టణాలన్నీ కూడా.
వాటికి ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం, ఆల్టర్నేట్ సిస్టమ్స్ రాకపోతే కనుక ఇప్పుడే దుర్భరమైన పరిస్థితి. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్లలో మన పరిస్థితి ఏంటో తెలియదు. ఇప్పుడు దాని గురించి ప్లాన్ చేయాలి. వచ్చే ఎలక్షన్ గురించి కాకుండా 30 ఏళ్ళ తర్వాత ఏమిటి మనం అన్నది ఆలోచన చేయడం అనేది ఆవిడ చేసింది. దీన్ని చాలా మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. 2-3 ఇంకా చిన్న అంశాలు ఏమున్నాయంటే, యాక్సిలరేటెడ్ ఎగ్జిట్ ప్రోగ్రామ్ అని ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మనకు బిజినెస్ అంటూ పెడితే కనుక అది ఫెయిల్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది దానివల్ల దివాళా తీసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బిజినెస్ అంటే లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. నష్టాలు వచ్చినంత మాత్రాన వీళ్ళు గొటాలా చేశారో, దాన్ని అన్యాయం చేశారు అని అనడానికి వీలు లేదు. ఏవైతే నష్టపోతాయో అవి సునాయాసంగా ఆ బిజినెస్ తప్పుకోవడానికి వీలుగా ఆవిడ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని పేరు యాక్సిలరేటెడ్ ఎగ్జిట్ ప్రోగ్రామ్ ఫర్ కార్పొరేట్స్. దీని పేరు ఏం పెట్టారంటే CPACE అని పెట్టారు, సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ అన్న పేరుతో ఆవిడ పెట్టారు. దీనివల్ల ఏంటంటే, మీరు ఏదో చేశారు, మీరు అన్ఫార్చునేట్లీ మీరు కాంపిటీషన్ తట్టుకోలేకపోయారు, ఏదో అయింది. ఫర్ ఇన్స్టెన్స్ జెట్ ఎయిర్వేస్, సరే జెట్ ఎయిర్వేస్ దాంట్లో గొడవలు జరిగి ఉండొచ్చు, గొడవలు లేనివి చాలా ఉంటాయి. మీ ఫార్ములాస్ అవుట్డేట్ అయిపోయినాయి. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్, టైప్ రైటర్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు, మీరు ఎగ్జిట్ అవ్వాలి, కానీ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. గతంలో ఏంటంటే మీరు కోర్టు దగ్గరికి వెళ్ళాలి, మీ క్రెడిటార్స్ని వైండప్ చేయాలి. వైండింగ్ అప్ ప్రాసెస్ కంపెనీల ప్రకారం అది కనీసం 10 ఏళ్ళు పట్టేది. ఇప్పటికి కూడా వైండప్ అవని కంపెనీలు ఎన్నో ఉన్నాయి, పాత కంపెనీలు. వాటికి సంబంధించి BIFR ఆడిట్స్ అని, మన హనుమాన్లు గారు ఉన్నారు ఇక్కడ, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ మనకు తెలుసు. మాకు అది ఒక పెద్ద బిజినెస్ సోర్స్. మేము వెళ్ళి ఆడిట్ చేసి వచ్చేవాళ్ళం BIFR ఆడిట్లన్నీ. అంటే ఆల్రెడీ మునిగిపోయేదాన్ని మనం ముంచకుండా ఆపుతున్నాం. ఎందుకు? దాన్ని ఎలా తొందరగా మనం దీన్ని క్లోజ్ చేయొచ్చు అన్న దిశగా ఆవిడ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే, ఇతరత్ర దేశం నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయంటే కనుక ఆ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఎగ్జిట్ రూట్ కూడా కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు వస్తారు. అక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి మేము బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అన్నప్పుడు వాళ్ళు రారు. అందుకని ఇది చాలా కీలకమైంది. ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ఎగ్జిట్ కూడా మనం సపోర్ట్ చేయగలగాలి. ఇంకొక సిగ్నిఫికెంట్ మూవ్ ఏం చేశారంటే ఆవిడ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్, వీటికి సంబంధించి ఒక ప్రమోషన్ టాస్క్ ఫోర్స్ పెడుతుంది ఆవిడ. రాబోయే కొత్త టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడున్నటువంటి అత్యాధునికమైనటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో దాని గురించి ఆవిడ ఫోకస్ పెట్టింది. ఇది మనం దీన్ని అప్రిషియేట్ చేయాలి. యానిమేషన్స్, ఆడియో విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్, దీని గురించి అసలు ఇదేదో భూతపదం కింద గత ప్రభుత్వాలు ట్రీట్ చేసినాయి. కానీ అది చాలా సిగ్నిఫికెంట్. భారతదేశం చైనాతోటి కానీ కొరియాతో కానీ కంపీట్ చేయాలంటే ఇవి ముఖ్యము అని చెప్పి ఆవిడ దీనికి సంబంధించి అలొకేషన్ చేసి ఒక టాస్క్ ఫోర్స్ కూడా పెట్టడం దానిలో చాలా సిగ్నిఫికెంట్ గా నేను భావిస్తున్నాను. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, క్రిప్టో కరెన్సీ గురించి నేను ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మనకు క్రిప్టో కరెన్సీలు, సరే బిట్ కాయిన్ అది అందరికి తెలిసిన విషయమే. చాలా క్రిప్టో కరెన్సీలు మన భారతదేశంలో కూడా వచ్చేసినాయి. ఎన్నో వేల కోట్లు ఆల్రెడీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయి. దానికి సంబంధించి ఆవిడ దీని మీద 30% నేను ట్యాక్స్ విధిస్తున్నాను అని ఆవిడ చెప్పడం జరిగింది. దీని మీద చర్చ చాలా విపరీతంగా ఉన్నది. అంటే మీరు అది లీగల్ అని ఒప్పుకుంటున్నారా అని చెప్పి ప్రతి ఒక్కరు అడిగిన ప్రశ్న. ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఏ మాత్రం తెలిసిన వాళ్ళు అయినా కానీ కూడా ఈ విషయంలో దాని వాళ్ళ క్లారిటీ స్పష్టంగా ఉంటుంది. మీ సోర్స్ ఆఫ్ ఇన్కము ఇది చట్టబద్ధమా చట్ట విరుద్ధమా అన్నది ఇన్కమ్ ట్యాక్స్కి అనవసరం. మీరు చట్టబద్ధమైన చట్ట విరుద్ధమైన మీకు ఆదాయం ఉంటే దాని మీద మీరు పన్ను కట్టాలి. మీరు డ్రగ్ ట్రేడ్ చేశారా, ఇల్లీగల్ కాంట్రబ్యాండ్ ట్రేడ్ చేశారా, క్రైమ్ తోటి మీకు వచ్చిందా, సుపారీలతో మీకు పైసలు వచ్చిందా, టెర్రరిజం వల్ల మీకు ధనం వచ్చిందా, ప్రాస్టిట్యూషన్ మీద వల్ల మీకు వచ్చిందా, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధం లేదు. మీరు ఆదాయం ఉంటే దానికి మీరు పన్ను కట్టాలి. సింపుల్ లాజిక్. దాంట్లో ఎన్నో కోర్టు కేసులు ఉన్నాయి. కొన్ని ఇటువంటి ఇల్లీగల్ కేసులు చేస్తున్నటువంటి వాళ్ళు మాది ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ మాకు చార్జ్ చేయడానికి వీలు లేదు అని కోర్టుకు వెళ్తే మీ ఇల్లీగాలిటీకి సంబంధం లేదు, మీరు ట్యాక్స్ కట్టాల్సిందే అని ఎన్నో జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ ఇల్లీగాలిటీ పరిస్థితి ఏంటి అంటే కనుక ఇది లీగలా ఇల్లీగలా అని వేరే చట్టాలు ఉంటాయి. మనకు ఫేమా కావచ్చు, కొఫెపోసా కావచ్చు, లేదా
ఇమ్మారల్ ట్రాఫిక్స్ యాక్ట్ కావచ్చు, నార్కోటిక్స్ యాక్ట్ కావచ్చు, ఇంకేదైనా క్రైమ్ సిండికేషన్ యాక్ట్ కావచ్చు, ఇటువంటివి చాలా చట్టాలు ఉంటాయి. అవి లీగలా ఇల్లీగల్ అని అవి డిసైడ్ చేస్తాయి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ దృష్ట్యా ఆదాయం ఉంటే కనుక దాన్ని రికవర్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రికవర్ చేయాలి. గతంలో ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీస్ నుంచి ఒక స్పెక్యులేటివ్గా దాన్ని విపరీతంగా దీంట్లో ఇన్వెస్ట్ చేయడము, దాంట్లో లాభాలు ఏదో ఒక లాటరీ టికెట్ కింద వాళ్ళు భావించి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇవన్నీ చేస్తే దాన్ని రెగ్యులేట్ చేసే దిశగా మొట్టమొదటి స్టెప్ ఈ ప్రభుత్వం తీసుకుంది. అంటే ఇప్పటికి కూడా దాని మీద ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వలేదు. కానీ ఈ అమెండ్మెంట్ వల్ల మనకి ఏం అర్థమవుతుందంటే వాటిని బ్యాన్ చేయదు భారత ప్రభుత్వం అని అర్థమవుతుంది. ఒకటి ఫస్ట్ క్లారిటీతో మనకు వచ్చింది. రెండవది, దానిని ఆవిడ క్రిప్టో కరెన్సీగా రికగ్నైజ్ చేయలేదు. క్రిప్టో అన్న పదము మాట్లాడలేదు, కరెన్సీ అని ఆవిడ రికగ్నైజ్ చేయలేదు. కరెన్సీ ఎవరు ఇష్యూ చేస్తారు అంటే రాజు మాత్రమే ఇష్యూ చేస్తాడు, అంటే సావరెన్ మాత్రమే ఇష్యూ చేస్తాడు. భారతదేశానికి సంబంధించి మన సావరెన్ రైట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాం. మన ప్రతి నోట్లో కూడాను మనం ఐ ప్రామిస్ టు గివ్ పే ద బేరర్ సమ్ ఆఫ్ 500 రూపీస్ అని కింద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ సంతకం ఉంటుంది. అదే మనకి లీగల్ వ్యాలిడ్ అయినటువంటి కరెన్సీ అది. అటువంటి కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేస్తుంది వాడు అనౌన్స్ చేశారు. ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేయబోయే క్రిప్టో రూపీ ఏదైతే ఉన్నదో అది మాత్రమే వ్యాలిడ్ క్రిప్టో కరెన్సీ భారతదేశంలో. మిగతావన్నీ కూడా క్రిప్టో కరెన్సీలు కావు. అవి అట్ బెస్ట్ డిజిటల్ అసెట్స్ అనే పేరు చెప్పడం మనం చూసాం. దాంట్లో డిజిటల్ అసెట్, మీరు డిజిటల్గా ఏమో అసెట్స్ పెట్టుకున్నారో అది మీ ఇష్టం అది, కానీ ఆ అసెట్కి సంబంధించిన ఆదాయం మాత్రం మీరు కప్పం కట్టాలి అని ఒకటి చెప్పారు. దీంట్లో సరే టాక్సేషన్ వచ్చినప్పుడు చర్చిద్దాము. దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే దాంట్లో నష్టాలు వస్తే దాన్ని సెట్ ఆఫ్ చేసుకోలేదు. దీని గురించి టాక్సేషన్ సెక్షన్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, దాన్ని ఎలా ట్రీట్ చేస్తానన్న విషయం. కానీ ఎఫెక్టివ్గా మనం ఏం చెప్తున్నామంటే కొత్త టెక్నాలజీ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈరోజు చైనా మనకంటే చాలా ముందర ఉన్నది, కనీసం అంటే ఒక 4-5 ఏళ్ళు మనకంటే ముందరకు వెళ్ళిపోయింది. అమెరికన్ డాలర్ని శాసించడానికి వాళ్ళు ఈ క్రిప్టో కరెన్సీని వాడుకోబోతున్నారు చైనా. మనం కనుక దీనిలో వెనకబడ్డామంటే కనుక డాలర్తో అనుసంధానమైనటువంటి మనం ఎన్నో ట్రేడ్స్ ఉన్నాయి, ఆయిల్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇటువంటివి ఎన్నో మనకు అమెరికాతో ముడిపడి ఉన్నాం కాబట్టి అమెరికన్ డాలర్ తోటి సిగ్నిఫికెంట్గా మనకు కూడా దెబ్బతిరేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మూవ్ అన్నది బహుశా 2-3 ఏళ్ల ముందర వచ్చింటే ఇంకా బాగుండేది. దేరాయ దురుస్తాయే, కనీసం ఈ బడ్జెట్లో వచ్చింది, మనం సంతోషిద్దాము. ఇవి ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ నేను చెప్పదలుచుకుంది. ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. సరే, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా కొన్ని పాజిటివ్ యాంగిల్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ కూడా ఉన్నాయి దీంట్లో. ఫర్ ఇన్స్టెన్స్ సోలార్ ప్యానెల్స్ సంబంధించి కొంచెం ఆవిడ ట్యాక్స్ పెంచారు ఆవిడ. ఇలాగే స్టీల్ నుంచి అక్కడి నుంచి వస్తున్నటువంటి స్టీల్ డంపింగ్ని ఆవిడ డంపింగ్ ఛార్జెస్ని తీసేశారు. దాంతో మళ్ళీ చైనా నుంచి డంపింగ్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. స్టీల్ డంపింగ్ వల్లనే మనకి ఎన్పిఎల్ కూడా చాలా పెరిగినాయి. బహుశా కాన్ఫిడెన్స్ వచ్చి ఆవిడ తీసేసింది నేను అనుకుంటున్నాను. ఇటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి, కానీ నేను అంత మైన్యూట్ డీటెయిల్స్కి వెళ్ళదలుచుకోలేదు. ఏమైనా స్పెసిఫిక్గా ఉంటే మనం డిస్కస్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ బడ్జెట్ అన్నది ఫ్యూచరిస్టిక్గా ఆలోచన చేసే దిశగా ఆవిడ పావులు కలిపారు, సిగ్నిఫికెంట్గా దాని గురించి మాట్లాడారు. మనం మొత్తం ఈ సంక్షేమ పథకాలకే కాకుండా సంక్షేమ పథకాలని టచ్ చేయకుండా అవి అలా ఉండగా మన ఆస్తులు పెంచే దిశగా ఆవిడ సిగ్నిఫికెంట్గా దీంట్లో కేటాయింపులు చేశారు ఆవిడ. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పారదర్శకంగా ఉండడానికి కోసం అని చెప్పేసి కొత్త టెక్నాలజీస్ని, డ్రోన్ టెక్నాలజీస్ దగ్గర నుంచి తీసుకొని క్రిప్టో కరెన్సీల దగ్గర నుంచి ఎన్నో అంశాలు తీసుకొని వచ్చి ఆవిడ వచ్చే తరాని కోసం ఏవి ఉపయోగపడతాయో, ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీ స్వాపింగ్, ఇటువంటి ఎన్నో అంశాలు పెట్టి ఫ్యూచరిస్టిక్గా ఆలోచన చేసే దిశగా ఆవిడ ఈ బడ్జెట్ని తీసుకొచ్చారు. దీన్ని నిజంగా ఓవరాల్గా చూసి మాట్లాడాలి, కానీ ఏదో ఒక అంశం తీసుకొని నేను క్రిటిసైజ్ చేయడం అన్నది సమంజసం కాదు. డెఫినెట్గా ఆవిడ ఈ ప్రజెంట్ చేసిన బడ్జెట్ మాత్రం మన దేశం $5 ట్రిలియన్ వెళ్ళే దిశగా ఇది తోడ్పడుతుందని నేను భావిస్తున్నాను. దీంతో నేను ఇక్కడ ఆపుతాను. మిగతా ఇతరత్ర అంశాలు మనం వచ్చే సెషన్లో మనం మాట్లాడుకుందాం.